ఏది కేసీఆర్ కుటుంబ రహస్యాలు బయటకు వస్తాయంటే నిజంగా హానెస్ట్‌గా చెప్పండి నేను కూడా నమ్మలా. ఎందుకంటే ఆ కుటుంబం అంత పటిష్టంగా ఉంది. ఎట్లొస్తాయి కుటుంబ రహస్యాలు బయటకి అనుకున్నాం గానీ, ఇది ఇంకెంత దూరం పోతది గురుగారు ఇది? ఇప్పుడు కేసీఆర్ గారు అందరికీ తెలుసు. ఆయన కొంచెం అన్నిటి మీద శాస్త్ర అవగాహన ఉంటది. చాలా పూజలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఎన్ని చేసినా కర్మ అనే గ్రహము అనే దాంతోటి తప్పించుకోలేడు. పార్టీని సస్పెండ్ చేయడం అనే నిర్ణయం ఎవరు చేసిండ్రు? జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక బీఆర్ఎస్ ఒక వెలుగుతుంది. సో ఇప్పుడు మీరన్న రేవంత్ రెడ్డి పాయింట్‌కే వద్దాం. ఆయనకి ఇప్పుడు ఈ ఆగస్టులో పదవీ గండం ఉందని చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆయన ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంటుంది ప్రభుత్వం. ఒక రకంగా పదవీ గండం కూడా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదు. ఎందుకంటే ఒక జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే హరీష్ రావే నెక్స్ట్ సీఎం అన్నట్టుగా చెప్పాడు. రాజకీయంలో వెలగడం అయినా కనుమరుగైపోవడం అయినా చిరంజీవి గారు లెక్క, కిరణ్ కుమార్ రెడ్డి లెక్క. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ కేటీఆర్ లాగా నడుస్తుంది మొత్తం. ఇప్పుడు ఈ 2026లో వీళ్ళిద్దరిలో ఎవరు మంచి పొజిషన్లో ఉంటారు సార్? మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనండి దయచేసి, కేటీఆర్ రేవంత్ రెడ్డి అని అన్నట్టు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మనం చూస్తూనే ఉన్నాం. అనుక్షణం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతూనే ఉంది. మరి అతి త్వరలోనే రేవంత్కు పదవీ గండం ఉందా? బయట నడుస్తున్న చర్చ ఇది. అట్లాగే మున్సిపల్ ఎన్నికల తర్వాత అసలు సినిమా మొదలవుతుంది అని కూడా కొందరు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆస్ట్రలాజికల్గా జ్యోతిష్యపరంగా ఈ యొక్క సమస్యలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం, ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఇవాళ మనతో ఉన్నారు సుప్రసిద్ధ రాజకీయ జ్యోతిష్యులు, అలాగే తెలుగునాట ఉన్న ఒకే ఒక్క మెడికల్ ఆస్ట్రాలజర్, అంటే వైద్యానికి సంబంధించిన ఆస్ట్రాలజీ పిహెచ్డి చేసిన ఆథరైజ్డ్ ఒకే ఒక్క ఆస్ట్రాలజర్ ఆయన. సో ఆయన ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది, కాళేశ్వరం సుమన్ శర్మ గారు. ఆయన ఏది చెప్తే అక్షర సత్యంగా జరుగుతుంది. మనం చాలా చూసాం ఉదాహరణలు. ముఖ్యంగా నాకు గుర్తున్నది కేసీఆర్ కుటుంబ రహస్యాలు బయటికి వస్తాయి అని అందరికంటే ముందు చెప్పితే నేను కూడా నమ్మలేదు యాక్చువల్గా. ఆయన ఫస్ట్ చెప్పారు. అది యాజిటీస్గా జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఎవరికి టాస్ పడుతుంది, ఎవరు ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? చాలా బహుకాల దర్శనం. సో గురుగారు, మీరు చెప్పినట్టుగా జరుగుతున్నాయి అన్నీ, చాలా సంతోషం. మీ వాక్కు ఫలిస్తుంది. అయితే మీరు ఈ మొదట్లో ఇది చెప్పారు, ఏది కేసీఆర్ కుటుంబ రహస్యాలు బయటకు వస్తాయంటే నిజంగా హానెస్ట్‌గా చెప్పండి నేను కూడా నమ్మలా. ఎందుకంటే ఆ కుటుంబం అంత పటిష్టంగా ఉంది. ఎట్లొస్తాయి కుటుంబ రహస్యాలు బయటకు అనుకున్నాం కానీ అలా కూతురు రూపంలో వస్తాయని కళ్ళ కూడా ఊహించలేదు. ఇప్పుడు అది జరుగుతూనే ఉంది, చూస్తున్నాం. కవిత గారు అయితే ఇప్పుడు అత్యంత బద్ధ విరోధిలా తయారయ్యారు ఆ కుటుంబానికి. ఇది ఇంకెంత దూరం పోతుంది గురుగారు ఇది? ఓం శివాయ గురవే నమః, శ్రీ భద్రకాళి మాత్రే నమః. ఇప్పుడు ఎవరైనా అండి, మన తెలివితేటలు, మన సామర్థ్యము, మన ఇన్ఫ్లుయెన్సు, మన పైసలు, మన అనుభవాలు, ఇవన్నిటిని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. బట్ కర్మను మనం హ్యాండిల్ చేయలేము. ఆ కర్మకు సంబంధించినటువంటి కొంత దిక్సూచి కానివ్వండి, ఆ కర్మకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు చెప్పడం కోసం ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చాలా సందర్భాలలో లేదా చాలా ఇంటర్వ్యూలలో నేను ఏం చెప్తూ ఉంటానంటే, జ్యోతిషం అంటే నేను మీ స్టార్ తిప్పుతానండి, లేదా ఇప్పుడు మీరు అన్నారు సుమన్ శర్మ గారు మీరు చెప్పినట్టే జరుగుతుంది కాదండి. జ్యోతిష్ శాస్త్రం చెప్పిన దాన్ని నేను ఒక మీడియేటర్షిప్ లెక్క ఆ శాస్త్రాన్ని కొంత అధ్యయనం చేసిన వాడిగా నా అనుభవాన్ని కూడా కొంచెం జోడించుకుంటూ, కొంత రీసెర్చ్ ఓరియంటెడ్ కాబట్టి ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయండి అని చెప్తూ మనం వెళ్తూ ఉంటాం. అంతేగాని ఒక స్టార్ తిప్పడము, లేకపోతే మీకు తలరాతలు మార్చగలుగుతామని నేను కాదండి. ఏ జ్యోతిషి చెప్పినా వినొద్దు, నమ్మొద్దు దయచేసి. ఇది నేను ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో ఇది చెప్పినాకనే నేను ఫర్దర్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఉదాహరణకి
కేసీఆర్ గురించి మనం ప్రస్తావన చేద్దాం. అవును. జాతకం అందరికీ తెలిసిన విషయం. అవును. ఓకేనా, కర్కాటక రాశి, మరి ఎప్పుడు పుట్టారు దాని జాతకుండాలు అందరి దగ్గర ఉంది. ఇప్పుడు అష్టమ రాహు ఉన్నాడండి. మనకి జ్యోతిష్యంలో 2 నెగిటివ్ హౌసెస్, 1 is 8th and 1 is 12th. లాస్ట్ 3 years అంతా ఆయన అష్టమ శనితోటే ఆయన ఆ ఇబ్బంది పడుతున్నాడు. అనారోగ్య సమస్యలు అనుకోనియండి, నమ్మక ద్రోహం అనుకోనియండి, కొంత తప్పడడుగులు వేయడం కానివ్వండి, రకరకాలుగా జరిగినాయి. ఇప్పుడు అష్టమ రాహు యొక్క ప్రభావం కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. 12వ గురువు కూడా ఉన్నాడు. అంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా ఆయనకి సంపూర్ణమైన గురుబలం అనేది లేదు. తాత్కాలికంగా మొన్న ఒక 45 days శరీర స్థానంలోకి గురువు వచ్చి మళ్ళీ అతిచారం వెళ్ళి మళ్ళీ 12వ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అష్టమ రాహు యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్పాను నేను, అంటే వీళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, లేదా వీళ్ళు ఏదైనా సీక్రెట్గా చర్చ చేసుకున్న అంశాలన్నీ కూడా బయటికి వెళ్తాయనండి నేను దాని ఆధారంగా చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ గారు అందరికీ తెలుసు, ఆయన కొంచెం అన్నిటి మీద శాస్త్ర అవగాహన ఉంటుంది, చాలా పూజలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఎన్ని చేసినా కర్మ అనే గ్రహము అనే దాంతో తప్పించుకోలేము. సో ప్రిపేర్ అవ్వడం కోసం జ్యోతిషం ఒక మంచి దిక్సూచి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ బలం తెలుసుకొని బలహీనతలు తెలుసుకున్నాం అనుకోండి, దాని అనుగుణంగా మనం ప్రిపేర్ అవుతాం కదా. ఇప్పుడు చలికాలం వస్తుంది అని అనుకోండి, చలికాలంకి సంబంధించినటువంటి మనం ఏం ట్రై చేస్తాం, ఆ దుప్పట్లన్నీ కింద తీస్తాం, మళ్ళీ అన్ని ఫ్రెష్ గా పిండి మనం రెడీ అవుతాం కదా. ఇప్పుడు ఎండాకాలంగా ఏం చేస్తాం, కాటన్ అవి ఇవన్నీ పల్చటి పదార్థాలన్నీ కూడా మన బీరువాలో కూడా ముందుకు పెట్టేస్తాం. మీ గట్టి వేయం, ఎందుకు కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. సింపుల్ అండి, ఏం లేదు. ఎవరైనా కానివ్వండి, ప్రపంచంలో ఎవరైనా కానివ్వండి, మోడీ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఇంతకు మంచినటువంటి ఒక రాజకీయ దురంధులైనా మంచిదే. ఆ కాలానుగుణంగా వీళ్ళ తప్పడడుగులు పడాల్సిందే, ఆ కాలానుగుణంగా వీళ్ళది అనుభవించాల్సిందే. అది ఎంతవరకు వీళ్ళ తెలివితేటలతోటి వీని అనుభవం మేరకు వీళ్ళు ఎలా చేయగలుగుతారు అనేది చూసుకొని చేయాలి. ఇప్పుడు అష్టమ రాహు, కవిత గారిది భరణి నక్షత్రం, మేషరాశి, వారికి ఏలినాడు శని స్టార్ట్ అయింది. ఓకేనా, ఏకాదశ రాహు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకి. సో ఆటోమేటిక్ ఏమైంది, మానసికమైన ధైర్యం ఉండి నేను ఏదైనా చేయగలుగుతా అనేటువంటి ఒక ప్రలోభనలు ఉంటుంది ఆమె. ఎందుకు, శని రాహుల యొక్క ఇంపాక్ట్ ఏంటంటే మనిషిని ఇల్యూజన్కి తీసుకొస్తాడు, ఒక మాయం తీసుకొస్తాడు. నేను చేయగలుగుతా, దానిలో ఉన్నది పెద్ద విషయమా, నన్ను అంటే నాకు మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది, నేను రేపు పార్టీ పెట్టేస్తా, ఏమున్నది అనుకుంటారు వీళ్ళు, నన్ను తక్కువ అంచనా వేస్తాను అని ఒక సింపుల్ ఒక చిన్న ఇది అన్నట్టు, ఒక ఇగోకి వెళ్ళిపోవడం అన్నట్టు. ఇప్పుడు ఆమెను ఉదాహరణకు ఆమెను సస్పెండ్ చేశారు పార్టీని సస్పెండ్ చేయడం అనే నిర్ణయం ఎవరు చేసిండ్రు, ఎవరు చేసినా దాని ఆమోదపరచిన అయితే కేసీఆర్ కదా. అష్టమ రాహు చేయించింది. నేనేమంటున్నానంటే కేసీఆర్ చేయలే. ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో కేతు, అంటే కుటుంబపరమైనటువంటి మానసిక ఒత్తిడి, కుటుంబపరమైనటువంటి చికాకులు, మిస్కమ్యూనికేషన్స్ ఏర్పడాలి. సో ఆ ద్వితీయ కేతు అష్టమ రాహు ఆ తప్పుడు నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. ఆ తప్పుడు నిర్ణయం తీసుకోగానే మరి ఈమె వ్యక్తిగతమైన జాతకంలోకి ఏలినాడు శని ఉంటుంది కదా, ఇరిటేషన్, కోపం, ఆవేశం, చలో నీ అంత అంటే నీ అంత చూస్తా అనేది దిగింది. సింపుల్, అంతే, ఏం లేదు. గ్రహాల అనుగుణంగా మన ఆలోచన విధానం మార్పు ఉంటుంది. సింపుల్, ఏం లేదు. ఎవరైనా దాన్ని అనుభవించాల్సింది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటి అది, ఆ కథ ఎక్కడ దాకా పోతుందని, జూన్ 2 తర్వాత కేసీఆర్ గారి జాతక వ్యక్తిగతమైనటువంటి గురుబలం వస్తుందా, లగ్నంలో శరీర స్థానంలో ఉచ్చస్థానంలో గురువు వస్తున్నాడు. సో ఉచ్చస్థానంలో గురువు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వ్యూహం వేస్తే అది ఫలిస్తుంది. ఇప్పటిదాకా ఏంటి, ఇటు అష్టమరావు, కేతు, శని బాలేక గురు బాల ఏ ఒక్క గ్రహం అనుకూలంగా లేదు. వేసే పాచిగా కూడా ఆయనకు పెద్దగా ఉపయోగపడి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, లగ్నంలో గురువు రాగానే గోచారంలోకి వచ్చే ట్రాన్సిస్ట్ పొజిషన్లో గోచారంలో గురువు లగ్నంలో ఉంటే అది సువర్ణమూర్తి, అందులో ఉచ్చస్థానం నందు ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, మాటకు విలువ పెరుగుతుంది. సో ఆయన ఆలోచనలు సక్రమమైనటువంటి మార్గంలో పనిచేస్తాయి. సో ఆయన ఎత్తుగడలన్నీ కూడా ఒక పాజిటివ్ వేలో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కేసీఆర్ వ్యక్తిగతమైన జాతక ప్రకారం లేదా బీఆర్ఎస్ అనౌన్స్మెంట్ చేశారు కదా, ఇప్పుడు మనం టీఆర్ఎస్ కాదు కదా, బీఆర్ఎస్ ని అనౌన్స్మెంట్ చేసిన ఒక డేట్ టైమింగ్ ఉంటది కదా, దాని ప్రకారంగా కూడా రవిబలం లేకుండా ఉండే. అప్పుడు బీఆర్ఎస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు రవిబలం లేకుండా ఉండే, రవి నవమ స్థానం నందు ఉండే, శుక్రుడు కూడా అనుకూలంగా లేకుండా ఉండే వాస్తవంగా.
సో కాబట్టి ఆ రకమైన ఇబ్బంది పడుతూనే వస్తున్నారు కదా. ఉమ్, సో బీఆర్ఎస్ యొక్క టైమింగ్ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు కేసీఆర్ దాన్ని నడిపేటువంటి కార్ ఓనర్ అనుకోండి, ఆ Correct. కార్ ఓనర్ యొక్క నడిపేదాని ప్రకారం చూసుకుంటే కనుక మాత్రం June 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక బీఆర్ఎస్ ఒక వెలుగు వెలుగుతుంది. దీనిలో అవునా? దీనిలో దీనిలో మీరు ఏ జోషితో అన్నా చర్చ చేయాలి. ఓ సూపర్ సూపర్. ఇక్కడ నేను ఆ, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందండి, ఈ కాంట్రవర్సీలకు నేను ఈ సబ్జెక్ట్ చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే వీరి మాట పెరిగిపోతుంది. రైట్ వాళ్ళు ఒక ప్రసంగం ఇచ్చారనుకోండి, ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, అమాంతంగా ఆ గ్రాఫ్ పెరిగిపోతుంది. రైట్. ఇప్పుడు ఇంతకాలం ఒక 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 రకమైనటువంటి నిరుత్సాహంతో, ఓ టైం మంచిగా అవును. లేక, కలిసి రాక, నిస్పృహతోటి ఉన్నారు. సో పుంజుకుంటారు. రైట్. నేను గతంలో కూడా ఒక 2 సందర్భాలలో నేను చెప్పాను, గత ఇంటర్వ్యూస్లలో, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు వీళ్ళ పని అయిపోయింది అని అనుకోవద్దు. రావి చెట్టు లెక్క వీళ్ళు మొత్తం ఆకులన్నీ రాలిపోయినట్టుగా కనపడుతుంది చెట్టు. అమాంతంగా చెట్టు అంతా మళ్ళా ఆకులు వచ్చేస్తాయి. అవును. రావి చెట్టు లెక్క వీళ్ళని తక్కువ అంచనా వేయద్దు, వీళ్ళని మనం ఇది చేయొద్దు. కరుణానిధి గారు కూడా అంతే. కరెక్ట్. వీరు చివరి దశ వరకు వీల్ చైర్లో కూర్చోనైనా రాజకీయం చేస్తారు. వీళ్ళని తక్కువ అంచనా వేసి అస్సలకే ఇది చేయొద్దు. ఓకే. రైట్. సో ఇప్పుడు మీరు అన్న రేవంత్ రెడ్డి పాయింట్కే వద్దాం. ఆయనకి ఇప్పుడు ఈ ఆగస్టులో పదవి గండం ఉందని చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆయన ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంటుంది ప్రభుత్వం, ఒక రకంగా పదవి గండం కూడా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మీరేమంటారు? నేను చెప్పాను కదండి, నేను లాస్ట్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఒకటి, అంటే రాజు ఎప్పుడైనా కూడా ఉగాది ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వారానికి అధిపతి రాజు అవుతాడు. ఎప్పుడైతే మనకి కుజుడు కానీ, శని కానీ, రవి కానీ రాజు అయినప్పుడు ఇలా సీఎంలు మారడం, పిఎంలు మారడం అనేది కూడా మనం గత ఇంటర్వ్యూలో చేశాం. ఓకే. అండ్ ఫస్ట్ ఆస్ట్రాలజర్ నేను అసలు ఆధారితంగా చెప్పుకుంటూ వచ్చాను. ఆ సంవత్సరం గ్రహణాలు వస్తాయి, ఆ సంవత్సరం ఇలా జరుగుతుంటుంది, అలా సీఎంలు పిఎంలు మారారండి అని కూడా నేను మీకు చెప్పాను కదా. చాలా ఆధారితంగానే చెప్పాను, రీసెర్చ్ ఓరియంటెడ్ గా చెప్పాను, బ్లైండ్ గా చెప్పలేదు. అయితే ఎప్పుడు కూడా అలా జరిగినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఓకే. ఎప్పుడు శని కుజులు కలిసినా కూడా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శని కుజులు కలిసినప్పుడు కానీ, శని దృష్టి కుజుడి మీద పడ్డప్పుడు కానీ, కుజ దృష్టి శని మీద పడ్డప్పుడు కానీ ఆటోమేటిక్గా ఆ రాజు యొక్క స్థానం ఒక్కసారిగా కదిలినట్టయితే. ఓకే. సో నేను మళ్ళీ కూడా చెప్పాను, జనవరి ఫిబ్రవరిలో ఆప్షన్ ఉంటుందండి, మళ్ళీ తర్వాత కూడా ఏప్రిల్ మేలలో కూడా ఆప్షన్ వస్తుంది. సో ఏప్రిల్ మేలో అంటే తన వ్యక్తిగతమైన జాతకంతో పాటు కాంగ్రెస్కి ఒక బలం ఉంటుంది. రేవంత్ రెడ్డి అనగానే ఆయన వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి చెప్పకూడదు, కాంగ్రెస్కి ఒక బలం ఉంటుంది. ఇప్పుడు ఖార్గే గారు దానికి సంబంధించి ఇప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంటుంది. సో అన్ని చాలా అంశాలు ఉంటాయి. బ్లైండ్ గా మనం స్టూడియోలో కూర్చున్నాం, బ్లైండ్ గా ఒక మాట అని పడేసినామంటే కూడా అది తప్పు. కరెక్ట్. బట్ చాలా వెరిఫికేషన్స్, చాలా మనం అన్ని చర్చ చేయాలి. సో ఇప్పుడున్న దాని ప్రైజ్ మాత్రం 100% అవకాశం ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను. సో ఒక చిన్నపాటి జలక్ అనేది ఏప్రిల్ మేలో తగులుతుంది. దాని తర్వాత వారి వ్యక్తిగతమైన జాతకం ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఒకటి. రెండోది నేను చెప్పాను, రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదు. ఆయన వ్యవహారనామం ప్రకారంగా రేవంత్ అనే దాని ప్రకారమే చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమని అంటున్నా నేను, June 2 నుంచి ఈ గురుబలం లగ్నంలోకి వస్తున్నాడు, అమాంతంగా ఆటోమేటిక్గా ఈ బీఆర్ఎస్ కొంచెం పుంజుకుంటుందని ఒకటి చెప్తున్నాను కదా, ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. రైట్. ఇంకోటి గురుగారు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అంటే ఇప్పుడు February 14 లోపు అయిన ఎలక్షన్స్ అయ్యేటువంటి యొక్క దగ్గర మాత్రము కొంత కాంగ్రెస్ కు బలం ఎక్కువ ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత, అంటే February 14 తర్వాత ఎన్నికలు ఏదైతే ఉందో అది బీజేపీకి, బీఆర్ఎస్ కు రెండింటికి ఉపయోగపడుతుంది. సో February 14 లోపు అయ్యే ఎలక్షన్స్ కి మాత్రం కాంగ్రెస్ కొంచెం ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు క్యాండిడేట్స్ ఉంటారు, ఆ ఊరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఉంటాయి కదండి, చాలా చర్చ చేయాల్సి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తీసుకుంటే కేసీఆర్ పెద్దగా పోయేది ఏం లేదు, మంచి రిలీఫ్ వస్తుంది, త్వరలోనే బయటపడతాడనే మాట ఒకటి వింటున్నాం. నిజమేనా అది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా రోజుల నుంచి చర్చ చేస్తూనే ఉన్నారు. మీరు ఒకవేళ కనుక చూస్తే, మనము ఒక ఆగస్టులో చేసిన ఇంటర్వ్యూలో, 2025 ఆగస్టులో చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, ఎప్పుడు వీరికి కేసీఆర్ కి సంబంధించి నోటీస్ కానీ అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటే నేను చెప్పాను,
సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ తర్వాత రావచ్చండి అవును. వారికి, అప్పటిలోపు అయితే ఏం రాదండి అని కూడా అవును, నేను చర్చ చెప్పారు చేశాను. చెప్పారు. అవును లేదా అప్పుడే ఇస్తున్నాం నోటీస్, అప్పుడే ఇస్తున్నాం అని కూడా చాలా వార్తలు కూడా వచ్చాయి కదా. అవును అవును ఇప్పుడు అష్టమ రాహు కదా, రాహు అనేవాడు ఏం చేస్తాడు, భూమి, జాగా, ఆస్తి, పాస్తి, స్పెక్యులేషన్, షేర్స్, చిట్స్, ఫైనాన్స్, మానసిక ఒత్తులు, మెంటల్ టెన్షన్స్, కోర్టు కేసులు, సెటిల్మెంట్లు, లావాదేవీలు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వీటన్నిటికీ రాహు అధిపతి. సో కాబట్టి ఖచ్చితంగా ఆయన లీగాలిటీ పరంగా తను కొంత ఫైట్ చేయక తప్పదు. ఓకే అక్టోబర్ తర్వాత మాత్రం ఇక ఏ కేసులు గీసులు ఏవి ఇక రావండి ఇక ఆయన కేసీఆర్ గారు. అచ్చా అక్కడి వరకు లాస్ట్కి అక్టోబర్ ఏం కొట్లాడినా ఈ అక్టోబర్ వరకు. ఓకే ఈ అక్టోబర్ తర్వాత ఇక ఆయన మంచి ఫేర్ బ్యాటిల్లోకి వెళ్ళిపోతాడు రాజకీయాల్లో. ఈ కేసులు గీసులు ఏవి దాంతో ఆయనకు అసలు సంబంధం కూడా ఉండదు, ఈ మానసిక ఒత్తిడి కూడా ఉండదు. ఓకే కేటీఆర్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు కేటీఆర్ గారిది అంటే నాకు 2 రకాల టైమింగ్స్ ఉంది అండి. డేట్ కరెక్టే ఉంది, బట్ టైమింగ్స్ మాత్రం కొంచెం ఓకే వేరియేషన్స్ ఉంది. బట్ ఆ రెండింటిని అనాలిసిస్ చేసుకొని అప్పుడు ఆయన పుట్టినటువంటి ఒక గ్రహ సంబంధించినటువంటి చూసుకుంటే ఏమవుతుందంటే, వారి జాతకంలో శుక్రుడు ఒకడు, తర్వాత కుజుడు ఒకడు, రాహు ఒకడు, ఈ 3 గ్రహాలు బలహీనంగా ఉంటాయని. ఈ 3 గ్రహాలు బలహీనంగా ఉంటే ఏమవుతుందంటే, ఎదుటివాడు తప్పు చేసిండని తెలిసినా కొన్నిసార్లు తను సమర్థించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది తనకు ఆయన డిఫేమ్ తీసుకొని వస్తుంది. ఓకే ఎదుటివాడు తప్పు చేస్తుండని తెలుసు, కానీ కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకే మళ్ళీ ఇది చేయడం వల్ల కూడా కొంత ఆయన డిఫేమ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అచ్చా తర్వాత రెండోది ఏంటంటే, ఈ రాహు ఏం చేస్తాడంటే, ఇంతమందికి చెప్పాను, మనిషిని ఒక మాయలో ఉంచుతాడు, ఒక ఇల్యూజన్స్లో ఉంచుతాడు అన్నట్టు. సో కాబట్టి తనను తానుగా కొంచెం ఆయన గ్రహస్థితి మార్పులు వచ్చి అట్లా కనుక వచ్చినట్టయితే డెఫినెట్లీ ప్రభావితం అవుతుంది. బట్ ఈయనకి 2 యూజ్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే కేసీఆర్ గారి జాతకంలో బెటర్మెంట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ కేటీఆర్ గారి జాతకంలో కూడా బెటర్మెంట్ వస్తుంది. అచ్చా ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, హరీష్ రావు గారి జాతకంలో బెటర్మెంట్. నెక్స్ట్ అదే ఒకళ్ళకు బలం తోడైతున్నారు. ఓకే సో ముగ్గురికి కూడా జూన్ 2 నుంచి వీళ్ళు ఒక మంచి బ్రహ్మాండంగా. ఎందుకంటే ఒక జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే హరీష్ రావే నెక్స్ట్ సీఎం అన్నట్టుగా చెప్పాడు. సరే నేను మళ్ళా కూడా చెప్తున్నా, దయచేసి ఒక జాతకంలో సీఎం అవుతాడా, పిఎం అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా, కార్పొరేటర్ అవుతాడా, మేయర్ అవుతాడా అని ఉండదండి. ఉండదా? జాతకము రాజయోగాని యొక్క స్థితిని ఏర్పరుస్తుంది. రాజయోగాలలో సుమారుగా 140 రాజయోగాలు ఉన్నాయి, 140 రాజయోగాలు. ఓకే ఆ విపరీత రాజయోగాలలో 30 దాకా ఉన్నాయి. ఈ విపరీత రాజయోగాల వాళ్ళే ఒక లెవెల్ దాకా వెళ్ళగలుగుతారు. అంటే ఎమ్మెల్యే దాటి మినిస్టర్, డిప్యూటీ సీఎం ఈ స్థాయికి వెళ్ళగలుగుతారు. అంటే ఈ 140 యోగాలలో ఏ ఒక్కటి ఉన్నా వాళ్ళు రాజకీయాల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అంటే ఒక కార్పొరేషన్ చైర్మన్ అవుతారు, లేకపోతే ఒక కార్పొరేటర్గా ఉండిపోతారు, కౌన్సిలర్గా ఉండిపోతారు. కానీ ఈ విపరీత రాజయోగాలలో ఈ 30 యోగాల కాంబినేషన్స్లో ఉన్న వాళ్ళు ఇంకా వెలుగులోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో జాతకంలో ఎంతవరకు వెలుగగల అవకాశం ఉంది, అప్పుడున్న ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంది, దానికి తోడుగా గతంలో అయినటువంటి వాళ్ళ హారోస్కోప్ ని రెఫరెన్స్ తీసుకుంటాం కదా, తీసుకొని మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉదాహరణకి, పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారంగా ఆయన ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు, ఇట్లా అవుతాడు, ఈ రకంగా ముందుకు వెళ్తగలుగుతాడు అని అందరూ చెప్పారు. నేను కాదు, అందరూ మాక్సిమం అదే మాట విన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? డిప్యూటీ సీఎంఐ బ్రహ్మాండంగా, ఓకేనా? సో అట్లనే రాజకీయంలో వెలగడం అయినా కనుమరుగైపోవడం అయినా చిరంజీవి గారు లెక్క, కిరణ్ కుమార్ రెడ్డి లెక్క, అంటే ఒక సీఎం అయిన క్యాండిడేట్ కూడా కనుమరుగైపోయాడు. సో ఒక పార్టీ పెట్టి అంత మంచి ఒక చరిష్మా ఉన్న తను కూడా కనుమరుగైపోయాడు. అసలు ఓడిపోయి, అసలు కనీసం ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ ఎమ్మెల్యే వైసీపీలకి ఓడిపోయి అసలు ఏమీ లేని జీరో దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేసుకుంటా ఈరోజు 21 సీట్లు 22 సీట్లు ఇస్తే మొత్తం గెలుచుకొని డిప్యూటీ సీఎంఏ కూర్చున్నారు. అంటే యోగం కూడా ఉంటుంది, ఆ యోగాన్ని తనెంత వరకు ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అలాగే టైం కూడా వీళ్ళకి కలిసి రాగలగాలి. సో ఇప్పుడు హరీష్ రావు గారి జాతకము, కేటీఆర్ గారి జాతకము, అదేవిధంగా కేసీఆర్ గారి జాతకం, ముగ్గురి జాతకాలలో జూన్ 2వ తారీఖు నుంచి సంపూర్ణమైన గురుబలాలు. కవితక్క పేరు లేపేశారంటే నేను చెప్తున్నాను కదండి, ఆమె ఒక ఏలినాటి శని, అధికంగా శ్రమ చేయాల్సి వస్తుంది. వాస్తవంగా ఒక రాంగ్ డిసిషన్ తీసుకోకపోతే బాగుండేది. వాస్తవంగా ఇప్పుడు పార్టీ కూడా పెడతా అంటున్నారు కదా, ఏం ఉపయోగం ఉండదు. నేను ఏమన్నా అనుకున్నా వచ్చితే కానీ ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే
ఇప్పుడు ద్వాదశం నందు శని అంటే ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంది. భరణి నక్షత్రం వాడు కవిత గారు. ఇప్పుడు రేపు జన్మ శనిలోకి వస్తుంది ఇంకొక 1.5 year తర్వాత. అప్పుడు పరిస్థితి ఏంటి? జన్మ శనిలోకి వస్తే అనారోగ్య సమస్యలు ఉంటాయి, క్రానికల్ డిజీజెస్ వస్తాయి, అసలు మాటకు విలువ ఉండదు, తెరమరుగేటువంటి అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అసలు దానికంటే బెటర్ ఏంటంటే సపడే కూకొని రేపు June 2వ తారీఖు తర్వాత పార్టీ మళ్ళీ ఒక రేస్ పొజిషన్లోకి వచ్చినప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయ్యి సపరేట్గా పోయి ఉంటే ఆయనది ఇంకో 2 ఏళ్ళకి అందరు మర్చిపోయినాకన్నా మళ్ళీ వెలగడానికి అవకాశం ఉంటుంది. వాస్తవం చెప్తా. అంటే దీన్ని నేను జ్యోతిష్యంగా లౌకికంగా 2 రకాలు. రైట్. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి వాళ్ళ జోడి ఎలా ఉంటది? మన బంధం నిలబడుతుందా? ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. 2028 ఏప్రిల్ వరకు, 2028 ఏప్రిల్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా గ్రోత్ వెళ్ళిపోతుంది. ఏం లేదు. నేను మీరు ఇంటర్వ్యూలో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ఈ 3 కలిసియే పోటీకి పోతుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని చెప్పిన ఫస్ట్ పర్సన్ కూడా నేనే. మీరు అన్నారు, నాకు గుర్తుంది, ఇది కనుక జరిగితే అనే మాట కూడా అన్నారు. ఈ 3 కనుక జరుగుతూ ఇలా జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. అవునవునవును. ఓ అద్భుతం. ఇప్పుడు చూడండి కాలం ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, ఉదాహరణకు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవలేదు అప్పటికి. ఇంకా ఆ ఎదగే ముందు ఎదుటి వాడితోడో తప్పు చేయించి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి జైలు వేయించి, అరే గంతటి వ్యక్తిని జైలు వేస్తారా అని పవన్ కళ్యాణ్ కోపం వచ్చి పెట్టి మోడీ గారితో ఎన్డీఏ కూటమితోటి మధ్యలో రాయబారం నడిపించి జరిగిందని చెప్పి అందరు ఒక దగ్గరికి అయ్యి తనను ఊడగొట్టిళ్ళు. ఇప్పుడు కూడా అంతే. కేసీఆర్ గారికి June 2వ తారీఖు నుంచి టైం మంచిగా అవుతుందంటే ఈ టైం ఎట్లా మంచిగా అవుతుంది నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. ఎట్లా మంచిగా అవుతుంది, ఎట్లా మంచిది అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదో తప్పటి అడిగేయాలి. ఇప్పుడు సిట్టుకు పిలుచుకొని ఇవన్నీ చేసి ఇంకా ఉల్టా వాళ్ళనే పెంచినట్టు. అంతే కదా. ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేస్తే ఇంకా రేజ్ అయిపోతాడు. అక్కడ చంద్రబాబు నాయుడు కనుక ఎట్లయితే అరెస్ట్ చేస్తే సానుభూతి పెరిగి ఎట్లా రేజ్ అయ్యిండో ఈయన కూడా అట్లనే అవుతుంది వాస్తవం. అంటే మన ఎదిగేది ఉంటే ఈ తప్పు ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి కూడా చేయిస్తాం. అదే కాలం. నేను దాని గ్రహాలను ఆపలేవు. అవును. ఇప్పుడు సార్ మామూలుగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ కేటీఆర్ లాగా నడుస్తుంది మొత్తం. ఇప్పుడు ఈ 2026లో వీళ్ళిద్దరిలో ఎవరు మంచి పొజిషన్లో ఉంటారు సార్? మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనండి దయచేసి, కేటీఆర్ రేవంత్ రెడ్డి అని అనక. అవునా? ఎందుకు అనాలి? అనొద్దు. ఎందుకంటే వీళ్ళిద్దరు రోజు కొట్లాడుకుంటున్నారు. ఆయనతో ఉంటే ఉండని అండి, దానికి దీనికేం సంబంధం? ఇప్పుడు 2 రాజులతో మనం ప్రస్తావన చేయాలి కానీ ఒక రాజుకును సైన్యాధిపతితో ముడిపెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లేమొద్దు. రేవంత్ రెడ్డి కేసీఆర్ అని అనండి. అవునా? అంతే. ఓకే. సో కేటీఆర్ కి దీంట్లో పాత్ర లేదని నేను అనటం లేదు కదా. నేను ఏమంటున్నా, నేను అవతల దిక్కు రాజును పెట్టి ఇటు దిక్కు సైన్యాధిపతితో ఎందుకు లింకప్ చేస్తున్నారు? ఓకే. రేపు పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాతనో లేదా ఇంకే అప్పుడు కలపండి. కేసీఆర్ గారు ఉన్నాక మళ్ళా కేటీఆర్ గారిని కలపడం ఎందుకు? ఓకే, రైట్. మీరైతే టీఆర్ఎస్ పార్టీ కాదు కదా? ఎవరండి? మీరు. నేనా? అంటే డౌట్ వచ్చింది, అడుగుతున్నా. ఎందుకు అట్లా ఎందుకు ఉంటుంది అంటే, ఒక వ్యక్తిగతమైన పార్టీకి ఎందుకు ఉంటుంది జ్యోతిష్యం? రైట్. నాకు అట్లా ఏముంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే లేదు. నాకు అన్ని పార్టీల నుంచి క్లయింట్స్ ఉన్నారు, అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలు నా శిష్యులు కూడా ఉన్నారు. నాకు ఈ పార్టీ ఆ పార్టీతో నాకు సంబంధం లేదు. అయితే నా వ్యక్తిగతమైనది నా ఇష్టం, అది బహిర్గతంగా నేను నా భావం కానీ నా ఆలోచన విధానం కానీ లేదా నేను ఓటు ఎవరికి ఇద్దాం అనుకున్నది నేను బహిర్గతం చేయను. కానీ ఒక వ్యక్తికి సంబంధించిన సో అట్లా అంటే నేను ఇప్పుడు ధనుర్లగ్నంలో వారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఏది మన ఈ ఎలక్షన్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ని స్పెసిఫిక్గా ధనుర్లగ్నం అని చెప్పి మరి అనౌన్స్మెంట్ చేస్తారు. మీరు కావాలంటే ఇంటర్వ్యూస్లో కానీ దాంట్లో గమనించుకోండి. అది ధనుర్లగ్నం అంటే నేను ఫస్ట్ మా లోకల్ ఛానల్లో నేను ఫస్ట్ ఇచ్చింది అదే. నేను ఇక్కడనే బ్లండర్ మిస్టేక్ అని చెప్పిన. నేను ఇక్కడే ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ ఇది ఎందుకంటే ఇది శుక్రుడు బాగాలేడు, అష్టమ స్థానం నందు ఉన్నది, ఖచ్చితంగా స్త్రీకి సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతుంది. ప్లస్ కుజుడు అనుకూలంగా లేడు, రవిబలం లేదు, ఇది రాంగ్ డిసిషన్ అని కూడా నేను డైరెక్ట్ చెప్పిన. నేను మరి అట్లయితే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితేనో టీఆర్ఎస్ వ్యక్తిని అయితే నేనెందుకు తప్పు నిర్ణయం అని అంట. ఎందుకంటే ఒక వ్యక్తి నచ్చినప్పుడు తన తప్పును కూడా ఒప్పుకోగలుగుతాం కదా. నాకు అట్లే నాకు ఈ పార్టీ ఆ పార్టీ.
గురుగారు మీరు బొట్టిలా ఎందుకు పెడతారు గురుగారు? మామూలుగా ఇలా ఉంటాయి కదా, ఈ అర్ధచంద్రాకారంలో ఎందుకు ఉంటుంది? భద్రకాళి అంటే నేను వరంగల్ వాస్తవ్యం. అవును. భద్రకాళి అమ్మవారి పైన ఇట్లా అర్ధచంద్ర ఆకారంలో అమ్మవారికి బొట్టు ఉంటుంది. ఓ, మా భద్రకాళి శేషు గారు దాని అంటే ఎవ్వరికి అక్కడ మీరు భద్రకాళి దేవాలయానికి ఎవరు వచ్చినా కూడా ఈ రకంగానే మీరు అర్ధచంద్ర ఆకారంలో బొట్టు పెడతారు. ఆహా. సో ఇది మాకు కరెక్ట్ కూడా చెప్పాలంటే ఇది మా బ్రాండ్ బొట్టు అండి. మా భద్రకాళి అమ్మవారి అచ్చా, బొట్టు మా వరంగల్ బొట్టు. వరంగల్ బొట్టు. మా వరంగల్ అనేది ఒక బ్రాండ్ అన్నట్టు. ఇక మేము Super. మాది మేము చూపించుకోవాలి కదా. బాగుంది. రైట్. ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు కూడా రద్దు అవుతాయని ప్రచారం అవుతుంది, ఏమైనా జరుగుతుందా? దానికి జ్యోతిషం ఎట్లా ముడిపెట్టి చెప్తామండి. అంటే జిల్లాలు కూడా ఏర్పడ్డాయి నైతికంగా. వాస్తవంగా కూడా ఉండదు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కి సార్ నేను ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోతే లేదు. కరెక్ట్ కూడా కాదండి. కరెక్ట్. ఎందుకంటే రేపు నేను పోతే రేపు నా సహాధ్యాయులు నా కొలీగ్స్ నన్ను అడుగుతారు కదా, ఇది ఏ ఆధారంగా చెప్పినామంటే నేను నిరాధారంగా 2-3 మాటలు అని పోలేను కదా. అవును. చెప్పేదానికి ఒక కరెక్ట్, ఒక సోర్స్ కానీ ఒక ఇది ఉండాలి. రైట్. ఓకే రైట్ గురూజీ. ఇప్పుడు ఇంకా అది అంతర్జాతీయ విషయాలకు వస్తే ఈ 2026లో ఏలియన్స్ భూమి మీదకి వస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే జ్యోతిష్యులు చెప్పారు, ఒక బాబా వంగ అని ఒక జ్యోతిష్యులు చెప్పారనమాట. ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? అంటే నేను ఒక్క విషయం చెప్తానండి. అంటే బాబా వంగా గురించి నాకు తెలియదు ఏంటనేది, ఆ సబ్జెక్ట్ మీద నాకు అవగాహన కూడా లేదు. బట్ ఏలియన్స్కి సంబంధించిన విషయంలో నేను కొంత మీకు అర్థమయ్యేటట్టు ప్లీజ్. ఇప్పుడు మన అన్ని గ్రహాలలో సన్ని మన సైన్స్లో స్టార్ కింద తీసుకుంటాం, మనం గ్రహం కింద తీసుకుంటాం. మూనుని మనం గ్రహం కింద తీసుకుంటాం. సైన్స్కి వచ్చే వరకు వాళ్ళు ఏమంటారు ఏంటంటే ఇది న్యాచురల్ శాటిలైట్ అంటారు. ఏది? మూన్ని. ఓకేనా? సో రాహుకేతులను గ్రహాలు తీసుకుంటాం. అసలు మీరు రాహు ఎక్కడ కేతు ఎక్కడ క్వశ్చన్ అడుగుతారు. అవును. ఓకేనా? ఇప్పటికీ అది మరి ఎక్కడ పోయినా ఏ జన విజ్ఞానం వాళ్ళకైనా ఇది ఒక బాగా ఇది. ఎందుకంటే యురేనస్ నెప్టూన్ ప్లూటో కనబడతానే కానీ మీ రాహుకేతులు ఏడా కనబడతలేరు అని చర్చ జరుగుతుంది. అయితే బృహత్ సంహిత అనేటువంటి ఒక గ్రంథంలో గురువు అనే గ్రహం, అంటే గురువు అనే పేరు లేదండి అసలు యాక్చువల్గా. ఇది బృహస్పతి. ఓకే. అతను ఆ గ్రహం యొక్క పేరు అన్నా లేదా ఇది బృహస్పతి, గురువు కాదు. ఇప్పుడు అందరికీ గురువుని చేశారు, అతను దేవతలని గురువు చేశారు. ఎందుకు చేశారు అనే దానికి అర్థం ఏంటంటే గురుగ్రహం ఉన్న ప్లేస్ నుంచి కనుక గమనించినట్లయితే మన సైంటిఫికల్గా గురువు కొంచెం అటు ఇటు జరిగిన గురువు యొక్క సంచారంలో ఎక్కడ కానీ తన ఆర్బిటల్ మోషన్స్లో కొంచెం చేంజ్ వచ్చినా కూడా మన భూమి టువర్డ్స్ సంధికి ట్రావెల్ అవుతుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. మీరు కావాలంటే మీరు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈయన ఏదో చెప్తున్నాడు అంటే మీరు గూగుల్ చేసుకో. సో అక్కడ ఆ వేటుతో అలా బృహస్పతి ఉండడం వలనే మానవ జీవితం అనేది మన భూమి మీద ఉంది. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే ఈ పర్టికులర్ ఆఫ్ సోలార్ సిస్టంలో ఎవ్వరు ఉండరు. ఓకే. ఏ జీవకోటి ఉండదు, అది భూమి మీదనే ఉంటుంది. అచ్చా. ఇంకెవరైనా ఏలియన్స్ వచ్చిందంటే ఈ సోలార్ సిస్టంలోకి వెళ్ళి రారు, ఇంకో సోలార్ సిస్టంలోకి వెళ్ళి వస్తారు. ఓకే. సో మార్స్ నుంచో లేకపోతే వీనస్ నుంచో ప్లూటో నుంచో జూపిటర్ నుంచి ఏలియన్స్ రావు. ఓకే. ఒకవేళ వస్తే నేను వస్తారా అంటే నన్ను సైంటిఫికల్గా నన్ను అడుగుతుంది, నా ఆన్సర్ లేదు. ఒకవేళ కనుక ఉంటే కనుక మాత్రం వేరే సోలార్ సిస్టంలోకి వెళ్ళి రావాలి. అసలు వేరే గ్రహం మీద మీరు అన్నట్టు వేరే సోలార్ సిస్టమ్ కావచ్చు, కృష్ణ బిలాలు కావచ్చు, ఎక్కడన్నా విశ్వంలోంచి అసలు గ్రహాంతర వాసుల ఉనికి అనేది ఉండే అవకాశం ఉందా? అయితే ఒక్కసారి ప్రస్తావన ఉన్నదండి. ఎక్కడ ఉన్నదంటే అంటే నేను సంస్కృతం శ్లోకాలు అవి నేను అర్థాలు చెప్పలేను, ఎందుకంటే నాకు రాదు సంస్కృతము. బట్ అగ్ని పురాణంలో శివ పురాణంలో ఒక ప్రస్తావన ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి ఒక ఈ సోలార్ సిస్టమ్ కాకుండా అంటే ఈ సౌర కుటుంబం కాకుండా కూడా ఇలా ఎన్నో సౌర కుటుంబాలన్నీ కూడా ఒక పాలపుంతలో ఉంటాయని కూడా చెప్తారు కదా. ఇవన్నిటి కూడా ఇంకా గ్యాలక్సీలో ఉంటాయి, గ్యాలక్సీ అంతా మిల్కీ వేలో ఉంటుంది అని చెప్తుంటారు కదా సైన్స్. అలా ఇంకొక దగ్గర కూడా నివసిస్తారు, వారు దేవుడితో ఇంటర్లింక్ అయి ఉంటాడు అనేటువంటిది కూడా చెప్పబడ్డది. దాన్ని మనం ఏలియన్స్ లెక్క తీసుకుంటాం. సడన్ గా ఒకసారి కొత్త వాయిసెస్ వస్తూ ఉంటాయి. మన నాసా వాళ్ళు కూడా చాలాసార్లు రికార్డ్ చేస్తారు. ఒక ఎక్కడో సంబంధం లేని ఒక ఆర్బిట్ మూవ్మెంట్ వస్తుంది. అవన్నీ కూడా మన సోలార్ సిస్టమ్ కాదు, మన సోలార్ సిస్టమ్ దాటినటువంటి అట్లా.
ఓకే. సో అవకాశం ఉంది, ఉందా? అవకాశం ఉంది, బట్ మన సోలార్ సిస్టమ్ లో కాదు. ఓకే. అంటే మన ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ గ్రహాలలో నుంచి మాత్రం రారు. రారు. ఓకే, లేదు. క్లియర్. క్లియర్. సూపర్. రైట్ గురూజీ, ఇంకొకటి ఇప్పుడు మామూలుగా సాడే సతి అంటాం మనం, 7.5 ఏళ్ళ శని ప్రభావం ఉంటుంది అని. ఈ మధ్య ఒక సగం విన్నాను, 19 ఏళ్ళ శని ప్రభావం కూడా ఉండే రాశులు కొన్ని ఉన్నాయి. అంటే మనిషి పుట్టినప్పుడు ఒక నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఓకే. ఆ నక్షత్రాధిపతి దశ అన్నట్టు. ఆ మనిషి పుడితే ఆ పర్టికులర్ ఆఫ్ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రాధిపతి ఆ దశ అన్నట్టు. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా శని మహర్దశ అని వస్తుంది. అవును. అది 19 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. దాన్ని మన వ్యక్తిగతంలో గోచారంలోకి వచ్చేసి ఏలినాటి శనికి ముడిపెట్టకూడదు. అచ్చా. ఇప్పుడు 19 సంవత్సరాల వాడికి బాగలేదు అని అనుకున్నాం అనుకోండి, ఉదాహరణకి బాగుండదా? 19 సంవత్సరాలు ఒక మనిషి బాగాలేకుండా ఎలాంటి గ్రోత్ లేకుండా ఉండగలుగుతాడా? అలా ఉండదు. దాంట్లో అంతర్దశలు ఉంటాయి, దాంట్లో ప్రత్యంతర దశలు ఉంటాయి, దాంట్లో సూక్ష్మంతర దశలు ఉంటాయి, అతి సూక్ష్మంతర దశలు ఉంటాయి. 8 సకాల స్టెప్స్ దిగాలి మనం. ఒక దశను బట్టి 19 years బట్టి డిసైడ్ చేయదు. అందులో ఉదాహరణకు శనిలో శని అనుకోండి, 3 సంవత్సరాలు 3 రోజులు ఉంటాడు, మళ్ళీ అందులో 8 స్టెప్స్ దిగాలి కిందికి. అట్లా. సో అట్లా ఉండదండి, అలా చెప్పడం. సరే, మీరు అన్నట్టుగా మరి శని అంత ప్రభావం కనుక ఉంటే దీనికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా మరి దీనికి సంబంధించి? డెఫినెట్లీ ఉంటుందండి. అయితే మళ్ళీ ఒకసారి మంచిగా క్లారిటీగా చెప్తున్నాను. పరిహారము పూజలు జపాలు చేసుకుంటే, దాన ధర్మాలు చేసుకుంటే, వ్రతాలు హోమాలు చేసుకుంటే మన నెగిటివ్ కంప్రెస్ అవుతుంది, మన స్టార్ తిరగదు, మన కంప్రెస్ అవుతుంది, మనకున్న నెగిటివిటీ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అని అంటే ఏం లేదండి, మన ఆలోచన విధానంలో మార్పు రావడం వల్ల దానితోటి ఫైట్ చేసే శక్తి మనకు పెరగడం వల్ల అది మనకు సమస్య తక్కువ అనిపిస్తుంది. అది పరిహారం. పరిహారం అంటే అర్థం అది. ఒక రోగం వస్తే గోళీ వేసుకోవడం పరిహారం. గోళీ వేస్తే రోగం పోదండి, నిన్ను లోపల ఫైట్ చేసే శక్తిని ఇవ్వడం అనేది టాబ్లెట్ యొక్క లక్షణం. సో అట్లా ఏదైనా, ఏ పూజ అయినా, ఏ శాంతి అయినా, ఏదైనా కూడానండి మన తలరాతలు మారవు. నేను ప్రతిసారి చెప్తున్నా ఉంటాయి, తలరాతలు మారవు. ఎందుకంటే మీ తలరాత మార్చే శక్తి నాకుంటే నా తలరాత నేను మార్చుకుంటాను, అంతే కదా. సో ప్రతి బ్రాహ్మడు వాడు పూజలు చేసుకుంటాడు, జపాలు చేసుకుంటాడు, వాడికి కొంత అవగాహన ఉంటుంది. మరి ప్రతి బ్రాహ్మడు ఒక వెలగాలి కదా. ఇబ్బంది పడే బ్రాహ్మణులు ఎందుకుంటారు? ఒక్కొక్కసారికి ఇవాళ ఒక ఆబ్దికానికి పోతేనే, ఇవాళ ఒక జపానికో దానానికి పోతేనే బతికే పరిస్థితి బ్రాహ్మణులు కూడా ఉంటారు. మరి వాడు కూర్చొని చేసుకుంటే అయిపోతుంది కదా. అలా ఉండదు. మన జాతకంలో ఉన్నటువంటి బలం ఒకటి ఉంటుంది, మన కర్మ ఉంటుంది, మన ఆలోచించుకునే విధానం ఉంటుంది. మన జాతకంలో 9-10 స్థానాలు ఉంటాయి. పూర్వపుణ్యస్థానం అని ఉంటుంది. మన పితృదేవతలకు సంబంధించినటువంటి ఆశీస్సులు మనకు ఉండగలగాలి, ఆ పాపాలు కూడా మనకు కొంత మోయగలగాలి. దశమ స్థానం ఉంటుంది, అది కర్మస్థానం అంటారు. ఆ ఆలోచన విధానాన్ని బట్టి కూడా మన నడవడిక, మన ప్రవర్తన బట్టి మన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంకోటి గురుగారు, ఈ కుంభమీన రాశులకి ఏలినాటి శని నడుస్తుంది అన్నారు. మరి ఈ సంవత్సరం ఏమైనా ఉపశమనం కలుగుతుందా వాళ్ళకి? ఇప్పుడు కుంభరాశి వారికి ధనస్థానం నందు శని ఉంది. ధనస్థానం నందు కుటుంబ స్థానం అని కూడా అంటారు. అంటే కుటుంబపరమైన అనారోగ్యాలు కావచ్చు, కొంచెం చికాకులు కావచ్చు, మానసిక పరమైన ఒత్తిళ్లు కావచ్చు, అవసరం లేని అక్కర్లేని దానికి ధనాన్ని ఖర్చు పెట్టడం కావచ్చు, లేదా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడం కావచ్చు, ఆదాయ మార్గం కొంచెం తగ్గిపోయేటువంటి అవకాశం, ఓకేనా, కొత్త శరీరం సహకరించకపోవడం, మతిమరుపు వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలన్నీ కూడా కుంభరాశి వారికి ఉంటాయి. ఇది శని వల్ల కలుగుతుంది. మరి సంపూర్ణమైన గురుబలం కూడా ఉంది కదా కుంభరాశి వారికి. శరీర స్థానాన్ని గురువు చూసుకుంటాడు కదా, బ్రహ్మాండ సంపూర్ణమైన గురుబలం ఉంది కదా. అప్పుడు ఏం చేస్తాడు, ఇందులో ఎన్నిటిని అయితే బృహస్పతి హ్యాండిల్ చేయగలుగుతాడో, బృహస్పతి నుంచి వచ్చే పాజిటివ్ అంతా కూడా ఉండడం వల్ల ఇది అంత మేరకు ఉండదు. సో శరీరం సహకరించకపోయినా లేదు మనం పని చేసుకోవాలి. మీరు అడుగుతున్నారు కదా, నాదే కుంభరాశి అండి. నాది కుంభరాశి. మరి మీరు సూపర్ స్టార్ కదా ఇప్పుడు. నాది కుంభరాశి. కొంచెం అనారోగ్యం ఉంటది, కొంచెం శరీరపరమైన చికాకు ఉంటది, లేజినెస్ ఉంటది, మతిమరుపు ఉంటది, కొంచెం అంతెందుకు మీతోటే మాట పడ్డా, నెల రోజుల నుంచి ఇక వస్తా, ఈ వారం వస్తా, ఆ వారం వస్తా, మీరే కోపం వచ్చి మీ ఇంటర్వ్యూ వద్దు, మీరేమొద్దు అని చెప్పి మీరు నాకు అనుకుంటే మీరు మెసేజ్ కూడా పెట్టారు. మీరు వరంగల్లో ఒక అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు, మరకత లింగాన్ని, మరకత శివాలయమే కట్టించారు మీరు ఈ కాలంలో. అందుకే అంటే అదే నేను కాదండి,
మీ ఆధ్వర్యంలో మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, శైవ మహాపీఠం అని చెప్పేసి మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఓకే. వారి ఆధ్వర్యంలో ఆ ప్రతిష్ట బాధ్యత ఒకటి నాకు ఇవ్వడం వల్ల, ఆ ప్రతిష్ట నేను చేయడం వల్ల సుమనయ్య గారు ప్రతిష్ట చేసిండు అనేది ఒక అని వారే కష్టపడ్డారు. యాక్చువల్గా మా ప్రెసిడెంట్ గారు బండారు ఉమామహేశ్వరరావు గారు, సెక్రటరీ గారు విశ్వనాథం గారు, కస్తల రామలింగేశ్వరరావు గారు ట్రెజరరు, ఇంకొక కార్యదర్శి గారు మన వీరభద్రం గారు అని, ఈ నలుగురు ఈ గుడికి సంబంధించి మెయిన్ పిల్లర్స్ వీరు. ప్రతిష్టా బాధ్యత మీ కష్టమే ఎక్కువ ఉంది. అట్లేదు, వారే కష్టపడ్డారు, వారు చేయడం జరిగింది. ఆ చివరిగా ఆ ప్రతిష్ట బాధ్యత నేను కొంచెం తీసుకోవడము, మరకత శివాలయం కట్టాలనేది నా జీవిత ఆశ. మీకు తెలిసి మీకు 3 ఏళ్ల నుంచి అంటున్నా, 3 years నుంచి నా లైఫ్ అంబిషన్ అది. ఇప్పుడు మనం కట్టిన దేవాలయం కూడా అండి ప్రత్యేకత ఏంటంటే భూమి కిందికి సుమారుగా 14 అడుగుల కిందికి వెళ్ళి ఉంటుంది. అక్కడి నుంచి తీశారు పునాది. 14 అడుగుల కిందికి పైకి వచ్చేసి మళ్ళీ 13 అడుగులు, అంటే 27 అడుగుల పైన ఈశ్వరుడు కూర్చొని ఉంటాడు. అది మన ఇంగ్లీష్ లో కనుక చెప్పాలంటే ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెంపుల్ అది. అది అంటే ఒక కిందికి వెళ్ళి కూడా ఎట్లా పడితే అట్లా కట్టుకుంటానో ఏది పడితే పోసి రాలేదు. కిందికి వెళ్ళి బ్రాస్ రాడ్స్, తర్వాత మంచి రాగి ప్లేట్స్, ఆ రాడ్స్ని అలా పోసుకుంటా, దానికి సంబంధించిన నవపాషాణాలు ఫిల్అప్ చేసుకుంటా, ఎక్కడ విసుకపోయాలి, ఎక్కడ మైకా వేయాలి, అన్ని రకాల వేసుకుంటూ ఆ పైన అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది టెంపుల్. మన ఇండియా మొత్తం మీద మనకి, లేదా మన సౌత్ ఇండియాలో మూడు ఉన్నాయండి. ఒకటేమో రంగారెడ్డి జిల్లాలో ఉంది మరకత శివాలయం, రెండవది వచ్చేసి సిద్దిపేట దగ్గర ఉంది. సిద్దిపేట నుంచి అరౌండ్ 14 kilometers దూరంలో ఉంది. తర్వాత మనది ఒకటి మరకత శివాలయం, ఒక పైన శివాలయం అంటే పైన లింగం అంతా కూడా మరకతం, 30 kgs మరకత శివాలయం. రెండోది ఏంటంటే ఆ వైబ్రేషన్స్ ని మీరు అక్కడికి వస్తే మీరు అనుభవించవచ్చు. అంటే పైన కూడా బ్రహ్మాండంగా లక్షల కొద్ది జపాలు చేసినటువంటి ఒక శిఖర యంత్రం కూడా స్థాపించాం మేము. అంటే ఆగమ శాస్త్ర పండితుల యొక్క సలహాలు కానివ్వండి, మా శయమాపీఠం ఆస్థాన సిద్ధాంతి గారు, మా అమర్నాథ్ శర్మ గారు ఉన్నారు, వారి సలహా మేరకు పిచ్చయ్య శాస్త్రి గారని లోకల్లో మా ఈ కార్యక్రమం అంతా వారి చేతులకి నడిచింది. రాజశేఖర శర్మ గారని ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసకులు, వారు ఇప్పుడు ఆ టెంపుల్లో ఉంటున్నారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా త్రిశూల మహాపాశుపతంతో అభిషేకం చేస్తారు అక్కడ. చాలా విశేషం. మన టెంపుల్లో ఇంకొక విశేషం ఏంటంటే బుధ సప్తమి అని నిర్వహిస్తామండి. అంటే బుధవారంతో వచ్చిన సప్తమి వస్తే దాన్ని బుధ సప్తమి అంటారు. ఆ రోజు స్వామివారికి పెసర్లతో అభిషేకం చేస్తాం. చాలా విశేషం. వ్యాపార వృద్ధికి కానివ్వండి, తెలివితేటలకు కానివ్వండి, జ్ఞాపక శక్తికి కానివ్వండి, వీటన్నిటికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగం. ఎవరికైనా చిన్నపిల్లలకి మీకు కొంచెం వీళ్ళు గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాడు, చదువుతున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని అనిపించిన పిల్లలకి ఎవరికైనా సరిగా మంచి మాట స్పష్టత వస్తలేదు అని అంటే ఈ దేవాలయానికి రండి, స్వామివారిని కలవండి. అక్కడ ముదిగొండ రాజశేఖర శర్మ గారు అని ఉంటారు, వారు ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేసి, జలాభిషేకమే ఉంటుంది అక్కడ, వేరే పంచామృత అభిషేకం ఉండదు. ఈ పెసర్లతో అక్కడ అభిషేకం చేసిన తర్వాత వాటిని మళ్ళీ ప్రసాదంగా ఇస్తారు. ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి మంచిగా పెసరట్టు వేసుకొని తినండి. మీరు ఆ తేడా చూడండి. దాన్ని నేను చెప్పి ఏదో నేనే ఇట్లా అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అది ముట్టుకున్నా కానీ, ఆ విగ్రహాన్ని మీరు తగిలినా కానీ, లేదా ఆ గర్భాలయంలో ఉంటే ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే అందరూ కలిసారండి, ఒక్కరు కాదు. దీనికి సంబంధించి చీఫ్ ఇంజనీర్ శివరావు గారని, నాగేశ్వరరావు గారని, ఇట్లా అందరూ కూడా, అంటే మేధావి వర్గం అంతా కూడా, మా గౌరవాధ్యక్షులు ఉన్నారు ములుగు విశ్వనాథం గారని, వారు మంచి గొప్ప సంస్కృత పండితులు. అంటే చరిత్రలో ఎక్కడెక్కడో దాగి ఉన్న అంశాలన్నింటినీ కూడా దగ్గర తీసుకొచ్చి ఇలా కట్టాలి దేవాలయం, ఇలా నవపాషాణాలు పోయాలి అంటే ఆ మెరుపు, ఆకాశంలో వచ్చే ఆ మెరుపును అది గ్రహించుకుంటే అది మూల విరాటికి ఆ తేజోవంతమై ఫిల్టర్ అయ్యి ఆ విగ్రహంలోకి ప్రవేశించాలి. అంటే సైంటిఫికల్గా ట్రెడిషనల్ మెథడ్లో కట్టిన టెంపుల్ అండి. అందుకో చెప్తున్నాను, ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెంపుల్. మీరు దేవాలయంలోకి ఎంటర్ అవుతూనే మీ శరీరంలో కలిగే మార్పులను మీరు గమనించుకోవచ్చు. లేదా మీరు ఏదైనా డివైజ్లో మీరు ఇంత ఉంటుందా అంత ఉంటుందా అని మీరు ఎవరైనా అనుకుంటే, చాలా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా, మీరు ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ దాని మీరు ఏదైనా పరికరాలు ఉంటే గుడి బయట చెక్ చేసుకోండి, ఒక్కసారి గుడిలోకి లోపలికి రండి, గర్భాలయంలోకి వచ్చి చెక్ చేసుకోండి, మీకు ఆ తేడా తెలిసిపోతుంది.
ఎపిసోడ్ చేస్తామండి ఒకటి తప్పకుండా మంచి మీరు episode మనం- రండి. చాలా మనం విశేషమైనటువంటి చేస్తాను అంటే ఇది వాస్తవంగా ఒక గుడి లెక్క అనుకోలేదండి. వాస్తవం వెనకట కూడా ఏంటంటే ఇప్పుడు మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటూ ఉంటాం అవును కదా. అవును క్లినిక్స్ అనే వర్డ్ వాడతాం మనం. హాస్పిటల్ కి అవును. క్లినిక్ అనే ఒక వర్డ్ వాడతాం. అవును. క్లినిక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక రుగ్మత, ఒక శరీరంలో దాగి ఉన్న రుగ్మతను తనను తానుగా బాగు చేసుకోవడం ఇస్ కాల్డ్ క్లినిక్. అచ్చా ఓకేనా. హాస్పిటల్ అంటే వైద్యం చేయించుకుంటే హాస్పిటల్. ఓకే ఓకే. క్లినిక్ అంటే అర్థం ఏంటంటే మనలో మన ఆలోచనలతో, మన ప్రవర్తనలతో, మన విధి విధానాలతో అక్కడ ఉండేటువంటి ఒక భౌతికమైనటువంటి అరాని మనం తీసుకొని మన శరీరం, మన మెదడుని అంత అనుసంధానం చేస్తే మనను బాగు చేసుకోవడం ఇస్ కాల్డ్ క్లినిక్. సో ప్రతి దేవాలయము ఒక క్లినిక్ వాస్తవంగా ఒక క్లినిక్. సో అలా నిర్మించబడినటువంటి ఒక దేవాలయం శ్రీ అన్నపూర్ణ సహిత స్వర్ణ మరకత విశ్వేశ్వరాలయం వరంగల్. తప్పకుండా రండి. తప్పకుండా అంటే ఎందుకోసం చేశామంటే గుళ్ళు చాలా మంది కడుతున్నారు, అవును రకరకాల అమ్మవార్ల గుళ్ళు కడుతున్నారు, దేవాలయాలు కడుతున్నారు. ఇక్కడ మేము ఎందుకంటే మా డాక్టర్ గారు ఎవరైతే ఈ గుడికి సంబంధించిన స్థాపన ముఖ్యమైనటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో బండారు ఉమామహేశ్వరరావు గారు, నాకు తెలిసి అతనికి ఈజీగా 80 years ఉంటాయి. తను ఎంబీబీఎస్, తర్వాత చిల్డ్రన్ స్పెషలిస్టు, వృద్ధులకు ట్రీట్ చేసేటువంటి డాక్టర్. దానితో పాటుగా ఆయన గొప్ప కవి, ఆయన రచయిత్రి, చాలా పుస్తకాలు రాశాడు అతను. సో అంత నాలెడ్జ్ అంతా కూడా ఇదొక ఆయన డాక్టర్ వ్యక్తిగతంగా ఆయన వృత్తిపరంగా డాక్టర్ అవ్వడం వల్ల ఒక దేవాలయము మనని ట్రీట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద ఆయన అంత బ్రహ్మాండంగా నిర్మించారు. సూపర్. సో మీరు ఎప్పుడైనా నేను ఏమంటున్నానంటే ఎవరైనా కానివ్వండి, వరంగల్లో మీ ఫ్రెండ్సో లేదా బంధువులో చుట్టాలో ఉంటాయి, ఈ సుమనయ్య గారు ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి చెప్పేస్తాను నన్ను అనిపిస్తున్నా, మీకు నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎవరైనా చికాకు ఇరిటేషన్లు ఉన్నోళ్ళు మా దేవాలయానికి రండి. అంటే మా అంటున్నా మన దేవాలయం, మా దేవాలయం అంటే కొంత హక్కుగా అలా ఫీల్ అవుతాం కాబట్టి అది మా దేవాలయం. మన దేవాలయానికి రండి. మీరు ఏం చేయకండి, అభిషేకాలు చేయకండి, పూజలు చేయకండి, ఏం వ్రతాలు చేయకండి, మీరు ఏ పారాయణాలు చేయకండి, మీరు జపాలు కూడా చేయకండి. ఒక అర్ధ గంట సేపు ఆ మూల విరాట్ దగ్గర కూర్చొని మా దీక్ష అంటే మంచి చక్కటి ట్రెడిషనల్ మీరు వస్త్రాలతో వచ్చారనుకోండి, గర్భాలయ ప్రవేశం ఉంటుంది. మీరు పాయింట్ షర్ట్లు వేసుకొని వస్తే మాత్రం గర్భాలయ ప్రవేశం అది చాలా స్ట్రిక్ట్ అన్నట్టు. అది ఎవరన్నా కానీ ఓకేనా. ఒక్కసారి ఒక అర్ధ గంట సేపు కూర్చొని ఏం చేయకండి, జస్ట్ అట్లా విగ్రహాన్ని తగిలేసి వెళ్ళిపో. మీ మానసిక స్థితి ఏంటిదో చూసుకోండి, అంతే. అద్భుతం. తప్పకుండా అంటే నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు రేపు కూడా అంటే నేను ఎంతగానో దాన్ని తీసుకున్నా అంటే నా లైఫ్ కూడా నేను దానికే డెడికేటెడ్ అనుకున్నాను, నా సార్థకత అనుకున్నాను. వాస్తవం కూడా చెప్పాలి. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు బిడ్డ పెళ్ళి అయిపోయింది, కొడుకు ఏదో ఒకటి దారిలో పడతాడు, వాడి పెద్ద ఇష్యూ ఏం లేదు, బాగా పెద్ద సంపాదించాలనే కోరికలు కూడా ఏం లేవు. ఒక లైఫ్ ఎండ్కి ఒక సార్థకత ఉండాలి కదా అనే కాన్సెప్ట్ మీద లైఫ్ కూడా. అవును, చాలా అద్భుతం చేశారు, చాలా సంతోషం. త్వరలోనే మేము కూడా వస్తాం, చూస్తాం, దాన్ని డాక్యుమెంటరీ చేస్తాము. రైట్ గురుగారు, ఇక మన ఇంటర్వ్యూలోకి వెళ్తాము. రైట్, ఇప్పుడు ఆడపిల్లలు తండ్రికి తల కొరివి పెట్టొచ్చా? ఫస్ట్ చాలా మందికి ఉండే డౌట్. అలా తల కొరివి పెట్టి ఆస్తిలో సగభాగం తీసుకుంటే మన దోషాలు కలుగుతాయా? అట్లా ఏముండదండి. ఇప్పుడు మనము ప్రతిదాన్ని శాస్త్రం అని ప్రతిదాన్ని చేస్తే ఇప్పుడున్నటువంటి వాళ్ళు వినరండి. అందులో ఏదైనా ఒక మూల అర్థం దాగి ఉందనుకోండి, వినడానికో ఆచరించడానికో ప్రయత్నం చేద్దాం. అయితే ఆడవారిని ఎందుకు వీటికి దూరం పెట్టమన్నారంటే మనకు లేనటువంటిది వాళ్ళకు ఒక అద్భుతం ఉన్నది. ఏంటిది అది? అవని గర్భము లేదా పిండము వాళ్ళొక్కొక్కరికే ఉంది కదా. అది ఎంత అద్భుతం అంటే ఎంత పవిత్రమైనటువంటిది అంటే అక్కడి నుంచే కదా సృష్టి, అక్కడిని జన్మనియగలిగేటువంటిది అది ఎంత గొప్పదై అవునా కాదు? సో వాళ్ళు స్త్రీలు కాబట్టి జనరల్గా మెన్సెస్ సైకిల్ అప్పుడు ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ తగులుతాయి. లేదా ఇప్పుడు మనం శ్మశానం ఉందనుకోండి ఉదాహరణకి, అక్కడ ఒకళ్ళు అంటే బలవంతం చావు చేస్తారు, కోరికలు లేకుండా చావు చేస్తారు, అదే పెద్ద టాపిక్. బట్ సరే, భూతపేద ప్రచాచాల యొక్క నెగిటివిటీ అనేది ఉంటుంది, దాన్ని మనం నెగిటివ్ వైబ్రేషన్ కింద తీసుకుందాం, ఓకేనా. సో అవంతా కూడా శరీరాన్ని పడతాయి. అది ఎక్కడ పోయి దాగి ఉంటాయంటే గర్భంలో దాగి ఉంటాయి. సో కాబట్టి మన కోసము అంత పురిటి నొప్పులను కానీ మన కోసం ఒక బిడ్డనిచ్చి వస్తున్నారు కాబట్టి కొన్నిటికి వారిని ఏం చేశారంటే ఇది వద్దు అమ్మా, యాక్చువల్గా మీకు చాతగాదని వద్దని చెప్పలే, యుద్ధమైనా ఇంక ఏదైనా రాజపరిపాలన మీకు చాతగాదని వద్దని చెప్పలే,
మీకు ఆల్రెడీ ఇంతకంటే కొంత బరువు బాధ్యతలు ఉన్నాయి, ఇవి మేము హ్యాండిల్ చేయగలుగుతామని పక్కకు పెట్టారు తప్పితే చేయకూడదండి, ఇది ఆడవాళ్ళకి పనికి రాదండి అని అర్థం కాదు అక్కడ. వాళ్ళు ఇబ్బంది పడతారు, శరీరం కోలుకోవడానికి వాళ్ళకి చాలా సమయం పడుతుంది అనే ఉద్దేశంగా వద్దని చెప్పారు. ఓకేనా? సో ఇప్పుడు అట్లా ఏం లేదండి, తలకొరు పెడుతున్నారు కూడా. ఇప్పుడు నువ్వు చెప్తే తర్పణాలు కూడా చేయొచ్చా? తర్పణాలు చేయకూడదు, ఎందుకంటే కొడుకు లేరు, మరి ఎట్లా? తర్పణాలు చేయకూడదు. వాళ్ళకి గోత్రనామాలు చెప్పి ఇంకెవరితోటన్నా ఏ బంధుత్వం ఉన్నా కూడా చేపియచ్చు. ఏం బంధుత్వం ఉన్నా కూడా చేపియచ్చు. అంటే ఇప్పుడు అట్లాగండి, సాంప్రదాయం అంటే ఏంటంటే ఊరికో సాంప్రదాయం ఉంటుంది, వాడకో సాంప్రదాయం ఉంటుంది. మీరు ఎట్లా ఆచరించదలుచుకుంటే అది సాంప్రదాయం. శాస్త్రం అలా ఉండదు, శాస్త్రం శాసిస్తుంది, నువ్వు ఇట్లనే చెయ్యాలని చెప్తాను. సో తర్పణం అనేటువంటిది ఆడవారికి లేదు. నువ్వు కాదు చేస్తామంటే నేను మొండికేస్తాను, డిస్కషన్ చేయలేను, నేను వాదించలేను. ఎందుకంటే లాస్ట్ టైం పితృదాన్ని పెడితే కూడా మేము చేసినాం అయితే ఏంది అని కూడా కామెంట్స్ పెట్టిల్లు. దాన్ని ఏం నేను విభేదించలేను, నేను చేయలేను. బట్ తర్పణ విధి అయితే ఆడవారికి లేదు. అది క్లియర్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు పెట్టకూడదు తలకొరవి, ఎందుకు పెట్టకూడదు అంటే వాళ్ళు ఉండాలి. ఎవరైతే తలకొరవి పెడతాడో తను ఆ పుర్రె పగిలేదాకా అక్కడే ఉండాలి. అవునా? అలా పగిలినప్పుడు చాలా రకాలైనటువంటి శక్తులు అక్కడ ఉద్భవిస్తాయి. ఇప్పుడు ఆయన ఒక్క ఆత్మనే ఉండదు, చాలా రకాల ఆత్మలన్నీ కూడా ఒక దగ్గరికి జమ అవుతాయి. అలా ఎప్పుడైనా అందులో ఏదైనా ఒక నెగిటివిటీ ఉంటే అది వీళ్ళ గర్భాన్ని కనుక పడితే ఫ్యూచర్లో వాళ్ళకి సంతానం అవ్వడం కష్టమవుతుంది, లేదా అవిటి సంతానం పుడుతుంది. పుట్టినటువంటి పిండం అవయవం సరిగా గ్రోత్ లేని పిల్లలు కూడా పుడతారు. అని ఎందుకు వచ్చిన రిస్క్? అమ్మ మీరు ఆడవాళ్ళు, రేపు మీకు ఇంకా బాధ్యత ఉంది. మేము ఎంత మొగోళ్ళమైనా, ఎంత కత్తులు తిప్పినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా మళ్ళీ మా వంశాన్ని నిలబెట్టేది నువ్వేనమ్మా, మమ్మల్ని ముందు తీసుకుపోయేది నువ్వు లేకపోతే మాకు ఏం లేదు అన్న ఒక ఉద్దేశంగా అది పక్క పెట్టిల్లు. అది కాలక్రమేణా మీరు ఆడవాళ్ళు మీరు రావద్దు, మేము మొగోళ్ళం మేము పోయి చేసి వస్తాం అనేది ఒక ఆచరణలకు అలవాటు పడ్డాం. రైట్. సో గురుగారు, సో ఈ మధ్య ఆడపిల్లలు రసజ్వల చాలా తొందరగా అయిపోతున్నారు, అంటే 10 ఏళ్ళకే అయిపోతున్నారు. ఇంతకీ ఈ పరిస్థితి? అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఫస్ట్ థింగ్, ఓకేనా? ఈ అడ్డమైనటువంటి కలర్స్ ఒకటి, ఫుడ్ కలర్స్ ఒకటి, ప్లస్ మనం తాగేటువంటి కల్తీ పాలు ఒకటి, రెండోది ఆ చైనీస్ ఐటమ్స్లో వాడేటువంటి యొక్క టేస్టింగ్ సాల్ట్ ఒకటి. ఈ 3 మనకు పట్టినటువంటి అష్ట దరిద్రాలండి. ఫస్ట్ అయితే మనం పిల్లల్ని ఆపలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాం, నూడిల్స్ అడుగుతారు పిల్లలు, మంచూరియా అడుగుతారు. మనకేమనిపిస్తుంది అంటే మన పిల్లలు వాళ్ళకి ఇష్టం ఉన్నది తింటా అంటే వాడు కామ్గా ఎందుకు అని మనం వదిలేస్తాము. రెండోది ఏంటంటే ఎప్పుడో కానీ తినం, ఆ మంచూరియాలో మన ఇంట్లో చేయము, ఆ నూడిల్స్ మన ఇంట్లో చేయము, ఏమున్నది కానీ పిల్లలకి అడిగింది ఇస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాం. కానీ కొంతమందికి ఆ శరీరం ఫైట్ చేసే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ శక్తి లేదనుకోండి అండి, ఈ లోపల ఇవి జమ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఏంటంటే, ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్స్ వల్ల ఫస్ట్ తొందరగా ఆడవాళ్ళు రజస్వలు అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఫుడ్ కలర్ అండ్ ఈ యొక్క టేస్టింగ్ సాల్ట్. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చిందండి, చాలా హోటల్స్లలో రైట్ సైజ్ పట్టుకుంటున్నారు, పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది, పబ్లిక్ కూడా నిర్మోమాటంగా అడుగుతున్నారు కూడా. రెస్టారెంట్స్లో మంచి మంచి రెస్టారెంట్స్లో కూడా బంద్ చేసి వాళ్ళు చెప్తున్నారు కూడా ఓపెన్గా, మా టేస్ట్ కొంచెం తగ్గి ఉండవచ్చు, కారణం ఏంటంటే మేము టేస్టింగ్ సాల్ట్ బంద్ చేసాము మా హోటల్లో అని రాస్తున్నారు. పబ్లిక్లో కొంత అవేర్నెస్ వచ్చింది, చూడాలి అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో. రెండోది పాలండి. ఇప్పుడు మనకున్న ఆవులెన్ని, మనకున్నటువంటి బర్రెలెన్ని, అసలు ఎన్ని పాలు వస్తాయి, మనకి ఎన్ని పాలు తాగు, ఎన్ని పాలకి ఎంతమందికి అని పాలు ఉంటాయి. ఒకప్పుడు ఒక మనిషికి ఐదు ఉండేది పాలిచ్చేటువంటి ఆవులు కానీ బర్రెలు కానీ ఉండేవి ఒక మనిషికి 5. అప్పుడు మనం బ్రహ్మాండంగా స్వచ్ఛమైనటువంటి పాలు తాగినాము, మనం బ్రహ్మాండమైన వెన్న తిన్నాము, బ్రహ్మాండమైనటువంటి నెయ్యి చేసుకున్నాం, తిన్నాం. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు వాస్తవంగా 3000 మందికి కూడా ఒక్కటి లేదు. 3000 మందికి కూడా ఒక్కటి లేదు. మన ఇంటికి స్వచ్ఛమైన పాలని ఇటుకుతాను ఎట్లా నమ్ముతారు? అలా మిలమైల్ అనేటువంటి ఒక పదార్థం కలుపుతున్నారు, చిక్కదనం కోసం యూరియా కలుపుతున్నారు. ఈ 2 లేని పాలు నువ్వు ఏం చేసినా ఆ చిక్కదనం ఉండదు, ఆ ఇది ఉండదు. మిలమైన అనే ఒక సబ్స్టెంట్, దానివల్ల కూడా చాలా డేంజర్ అవుతుంది. దానివల్ల కూడా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నారు. ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కూడా అదేనండి. అందుకే నా పిల్లల కోసం ఇంతగానో
జనాలు ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఆ. ఇందులో ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, ఆ, రెండోది ఏంటంటే మనకు పట్టినటువంటి అతి పెద్ద రోగం, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇబ్బంది పడుతున్న రోగం పేరు తెలుసా మీకు? మీరు చెప్పండి, రోగం పేరేంటి? ఇప్పుడు మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్న రోగం పేరేంటి? సంతానలేమి, అది రోగం అంటే కాదు. కరోనా, ఆ, లేకపోతే స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, ఆ, ఎయిడ్స్, ఇవన్నీ చెప్తున్నారు కదా. అవును. మన దరిద్రానికి మన పట్టిన అతిపెద్ద రోగం తెలుసా? సాఫ్ట్వేర్. అచ్చా ఓకే. సాఫ్ట్వేర్ అయిన రోగం పట్టింది మనకు. దాంట్లోకి వెళ్ళి ఇప్పటికి ఇంకెవరు బయటకు వస్తలేరు. ఇని ముందు కూడా ఏం బయటకు వస్తారో కూడా నాకు తెలియదు. కష్టమే, ఇంకా అంతా సాఫ్ట్వేర్ మయమైపోతుంది కదా. 6 గంటలు 7 గంటలు 8 గంటలు పనిచేసి నెలకు ₹1,00,000 సంపాదించడానికి అలవాటు పడ్డారు అవును ప్రస్తుతానికి. అవును ఒకటి నైట్ షిఫ్ట్లు, అవును. ఎప్పుడు పంటాలి ఎప్పుడు లేస్తాను అసలు. అది నువ్వు తినే తిండి ఏంటిది అసలు? నువ్వు తింటే అది ఎప్పుడు అరిగించుకున్నది, అది నీ బాడీకి ఎప్పుడు పట్టింది అసలు? ఈ ఆడవాళ్ళు కూడా ఒకటి, అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. అవును. నాకు ఒక ఆడపిల్ల ఉన్నది. వీళ్ళు ఏంటిది, నేను సెల్ఫ్గా ఇండిపెండెంట్ ఉమెన్ కావాలి, అవును. నేను ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగంలో నేను 2 సంవత్సరాలు నిలదొక్కుకోవాలి. ఇవన్నీ చేసే వరకు ఏమవుతుంది, 25-26 ఏళ్ళు దాటిపోతాను. కరెక్ట్గా ఆరోగ్యవంతమైనటువంటి పిండోత్పత్తి ఎప్పుడు అవుతుంది, బ్రహ్మాండంగా పిల్లలు ఎప్పుడు పుడతారు అంటే బిలో 26 ఆర్ బిలో 28, అదే మ్యాక్సిమం 30 అండి. వీళ్ళు 28-29 ఏళ్ళకే పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అవుతా అంటే అసలు పిల్లలు ఎప్పుడు పుట్టాలి? ఈ IVF లకు వీటికి తిరగకపోతే ఏం చేయమంటారు? ఇక నాలాంటి జ్యోతిషుల దగ్గర తిరుగుతారు, ఆ డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, రెండోది ఏంటంటే మీరు చేసే వృత్తి ఒకటి. దానికి సంబంధం ఏముండదండి వాస్తవంగా. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోటి నువ్వు కమ్యూనికేట్ చేసుకొని, నేను జాబ్ చేస్తా, నాకు ఇండివిజువాలిటీ అంటే ఇష్టం, అట్లయితే నేను పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు అట్లా యాక్సెప్ట్ చేసిన భర్తనే చేసుకో, అట్లా యాక్సెప్ట్ చేసిన వరుణ్ణే నువ్వు చేసుకో. ఎవడొద్దన్నాడు నేను? నువ్వు లేదు నేను ఇండివిజువల్గా ఉండాలి, నేను సంపాదించాలి, నా ప్యాకేజ్ ఇంతవరకు పోయినాక కంఫర్ట్ జోన్ ఉంటుంది, అప్పుడు పిల్లల్ని కంటవా? ఏం చేస్తాం అప్పుడు? ఉండదు కదండి. సో దౌర్భాగ్య స్థితి మనకు పట్టిన, నేను చెప్తాను కదా, కరోనా కంటే డేంజరస్ ఏంటిదంటే సాఫ్ట్వేర్ అనే రోగం బట్టి మనం బాగా ఇబ్బంది పడతాం. మరి పెళ్లి వయసు ఇంత పెరగడానికి ఏమన్నా గ్రహస్థితులు కారణమా? ఈ కాలంతో పాటు గ్రహస్థితి ఒకటండి. ఎందుకంటే అయితే మీరు బ్యూటిఫుల్ క్వశ్చన్ దీంట్లో కంటిన్యూ చేస్తాను. ఏంటంటే ఒకప్పుడున్న ఆలోచన విధానాలు, ఒకప్పుడు ఉన్నటువంటి ఒక మంచితనం కాలక్రమేణా పోయిందండి. ఒక యుగంలో అట్లా బతికినామండి, ఇంకో యుగంలో ఇలా బతికామండి అని చెప్తూ ఉంటారు కదా. అది కేవలం గ్రహ ప్రభావాలు. అవునా? కేవలం గ్రహ ప్రభావాలు. ఎందుకంటే ఒక్కొక్క కాలం, ద్వాపర, త్రేతాయుగ, సత్యయుగాలన్నీ క్రాస్ చేస్తున్నప్పుడు ఈ విపరీతాలన్నీ లేవండి. అవును. లాస్ట్కి ఎండ్ మూమెంట్లో ఒక విపరీతం వచ్చి మానవాళ్ళంతా తుడుచుకుపెట్టుకొని పోయి మళ్ళీ ఒక కొత్తగా స్టార్ట్ అయ్యడానికి అవకాశం ఇవ్వగలిగింది. కానీ ఆలోచన విధానాలన్నీ గ్రహాలతోటే ఉంటాయి. కర్మానుసరించి బుద్ధులు పుడతాయి. మన ఆలోచన ఎట్లుంటుంది అని అంటే ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి, రద్దు అవుతుంటాయి. ఇట్లాంటివి జరగడానికి కర్మ కారణమా, దోషాలా? రెండు ఉంటాయి. కర్మ కారణం ఒకటి, రెండోది దోషం కూడా. రెండోది ఏంటంటే ఇప్పుడు పక్క అన్నదమ్ముల అక్కచెల్ల పిల్లలో, వాళ్ళ కొలీగ్స్ల పిల్లలో యుఎస్కి పోయి H1 వీసా వేసుకొని వాడు వచ్చి గొప్పగా చెప్తాడు. వీడు కంగ్రాచులేషన్స్ అండి, సూపర్ అండి అంటాడు. కానీ వీడికి మెదడులో స్టార్ట్ అవుతుంది తెలుసా? వీడు 10వ తరగతే ఉంటుంది ఆ అమ్మాయి, వీడు మెదడులో స్కెచ్ చేస్తాడు, మొదలు పెడతాడు. వీడిగా ఏం చేశానని మా అమ్మాయిని నేను ఫారెన్ పంపాలి, వాని ముంగట కూడా నా పిల్లలు ఫారెన్ పోయాలని చూపించుకోవాలి. ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ ఎందుకు వస్తుంది? పక్క నుంచి నీ ఆలోచన విధానం మార్చుకుంటాను. ఎందుకు ఆ దరిద్రపు ఆలోచన విధానం? కళ్ళము కూడా పిల్లలు ఉండాలనుకోవాలి, కానీ నువ్వు ఎందుకు అనుకోవాలి అంటే అఫ్ కోర్స్ కర్మానుసరించి కూడా నీకు అవకాశాన్ని బట్టి కూడా ఉంటుంది. నేను అలా అనట్లేదు, ఎందుకంటే నాకు బిడ్డ ఉంది, నేను పెళ్లి చేసిన, నా బిడ్డ ఇప్పుడు లండన్లో నేను అనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే నేను 21 ఏళ్ళకే నా బిడ్డకు పెళ్లి చేసిన, నేను 21 ఇయర్స్కే బిడ్డకు పెళ్లి చేసిన అండి. ఇక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా నా బిడ్డ చెప్పింది, మీకు కూడా తెలుసు కదా, తను చెప్పిన కూడా జరిగినాయి. రామ్ చరణ్ కి కొడుకు పుడతాడు అని చెప్పింది కదా. సమంత 2025లో 2వ వివాహం చెప్పింది కదా. సో కొన్ని సెలబ్రిటీస్ జాతకాలు కూడా తను చెప్పినవి ఉన్నాయి కదా. సో నేను గనక ఒక గురువు లెక్క ఆలోచించి ఇంకొక 2 ఏళ్ళు నా బిడ్డ యొక్క పెళ్లిని నేను పోస్ట్ పోన్ చేసి ఒక 3 ఏళ్ళు ఆగుదామనని, ఈ 3 ఏళ్లలో బ్రహ్మాండంగా జ్యోతిష్యంలో పికప్ చేసి మంచి ఒక 20 ఇంటర్వ్యూలు అయ్యి
ఒక మంచి రాశిఫలాలు చెప్పుకుంటూ వెళ్తే 2 తెలుగు రాష్ట్రాలలో నా బిడ్డను గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారు. బ్రహ్మాండంగా చెప్పండి. సార్. లేడీ ఆస్ట్రాలజర్సే తక్కువ, అందులో చిన్న ఏజ్ బ్రహ్మాండంగా చెప్తారు, బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చేది అసలు. అవునా? మరి నేను అది ఆలోచించుకోవాలా? లేదు నేను పెళ్లి చేయాలనుకున్నా. అంటే నాలో తండ్రి కూడా ఉన్నాడు కదా, అవును. నాలో తండ్రి ఉన్నాడు, నాలో జ్యోతిష్యుడు. నేను ఒకటే ఆలోచించిన, నాకు ఇవన్నీ వద్దు బిడ్డ, 26 ఏళ్ళలోపు 2 పిల్లల్ని నువ్వు అనాలి, ఇవన్నీ నాకు చెప్పకు. తర్వాత నువ్వు కెరియర్ కంటిన్యూషన్ చేసుకో, నువ్వు ఏమైనా వేసుకో, నీకు మీ ఆయన ఇచ్చే సహకారాన్ని బట్టి నువ్వు ఏమైనా వేసుకో, నాకు తెలియదు బిడ్డ. ఆరోగ్యవంతమైన పిల్లల్ని పుట్టాలంటే 26 ఏళ్ళలోపు 2 పిల్లల్ని అంతే, ఇవన్నీ నాకు చెప్పకని చెప్పినా. తనకు కూడా జ్యోతిష్యం వచ్చు కాబట్టి రైట్ అనుకున్నది, చేసుకున్నది. ఇప్పుడు తన వాళ్ళ క్లాస్మేట్స్కి చెప్తుందండి. నేను సంతోషపడే ఒక అంశం ఏంటంటే, నా బిడ్డ పెళ్లి చేసిన తర్వాత నా క్లాస్మేట్స్ పిల్లలు మారారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. వెరీ గుడ్. నన్ను విమర్శించినటువంటి చాలా మంది నా క్లాస్మేట్స్, అరే అట్లెట్లా చేసినావు, ఇట్లెట్లా చేసినావు అన్నోళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి, నువ్వు రైట్ డిసిషన్ తీసుకున్నావు, నువ్వు నిజం చెప్పాలంటే నువ్వు మా అందరికి రోల్ మోడల్ ఈ విషయంలో, మేము కూడా మా పిల్లలకు చేసేస్తాం, ఏ వద్దు ఇదంతా వద్దు, ఎందుకంటే మేము ఈ పిల్లలు కాక ఈ IVFలని అవని ఈ పూజలు ఆ పూజలని ఏడబోతాడ ఈ నాగదోషాలు కాలసర్ప దోషాలు అంటగడతాను, ఈ పోతే IVL 2 లక్షలు 3 లక్షల ట్రీట్మెంట్లు, ఇవి మేము ఇబ్బంది పడుతున్నాం, నువ్వు రైట్ డిసిజన్ తీసుకున్నావు అని మెచ్చుకున్నారు. నా బిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ని మారుస్తున్నది. వద్దే నువ్వు పెళ్లి చేసుకో, నీకు మీ ఆయన సపోర్ట్ చేస్తే నువ్వు జాబ్ చేద్దు, తర్వాత ఫస్ట్ మన లైఫ్ ఇదే, కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. మన యొక్క ఆలోచన విధానాలు, రేపు మన హ్యాపీనెస్ ఎట్లుంటుంది, రేపు మన ఫ్యామిలీ యొక్క కంఫర్ట్ జోన్లో ఉండి చక్కగా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడుతున్నాయి కదా, నా మాట విను అని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తను మారుస్తున్నారు. సూపర్ రైట్ గురూజీ. ఇక బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోతున్నాయి. అసలు వీటిని కొనాలా వద్దా, అసలు వీటి ప్రభావం ఏంటి అసలు? ఈ విషయంలో నేను ఒక మాట చెప్తానండి, అంటే అసందర్భంగా కూడా కొంత అనిపించవచ్చు నేను చెప్పేది, పర్వాలేదు గురూజీ. కొన్నిసార్లు కొన్ని విషయాలు చరిత్రలో మనం చేంజ్ చేయలేమండి, అది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే, రైట్? ఓకేనా? అందులో ఇప్పుడు మన హిందుత్వంలో ఉన్న కులాలన్నీ ఏకమే ఒక దగ్గరికి నిలబడ్డం అంటే జగద్గురు ఆదిశంకరాచార్య గారు చేసినటువంటి యొక్క పుణ్యమే. ఎందుకంటే వారు దేశం అంతా కూడా 4 సార్లు పాదయాత్ర చేసి కులాల వారిగా కొట్టుకొని వస్తాను లేదురా అని చెప్పి అందరిని దగ్గర చేసి మనందరం కూడా ఒకటే హిందుత్వం అనే దాని మీదకి తీసుకొని వచ్చారు వారు వాస్తవం. దాన్ని ఎవరు మార్చలేరు, ఓకేనా? అలాగే ఒక ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు తీసుకురావడంలో పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ అది కాదనడానికి ఎవరు లేరు. ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు గారు, ఎవరు అన్నా కాదన్న ఒకటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే 1200 మంది బలిదానాలతో పాటుగా కేసీఆర్ గారి నాయకత్వం చరిత్రలో అయితే రాస్తారు, ఓకేనా? దాన్ని ఎవరు కాదు కూడా అనడానికి విషయం కాదు. అందులో వేణు సాయి గారిది ఒకటి చెప్తా, ఫస్ట్ టైం బంగారం ఊహించని రేంజ్కు పోతుంది, అట్లనే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పడిపోతుంది అని చెప్పిన వ్యక్తి తను. ఒకటి, అత్యధికమైనటువంటి విమాన ప్రమాదాలు జరుగుతాయి, సీఎం చచ్చిపోతాడు విమాన ప్రమాదంలో అని చెప్పింది కూడా అతనే, ఓకేనా? అంటే నేను ఆయన ఫ్యాన్ కాదు, నేను ఆయన శిష్యుడిని కాదు, ఓకేనా? నేను ఆయన ఫ్యాన్ కాదు, ఆయన శిష్యుని కాదు, ఆయన వ్యక్తిగతమైన ఇంకా నాకు నచ్చొద్దు, నాకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఆయన నేను తాగుతా, నేను తింటా, మీరు ఎవరేం చేసుకుంటారో చేసుకోపోండి అని అంటాడు. సరే, అది బ్రాహ్మణులకు అట్లా ఉండేటువంటి విధానం కాదని నేను కూడా మనసులో అనుకుంటా కావచ్చు, ఈయన మరి బోల్డ్గా ఉండడని అనుకుంటా కావచ్చు. ఎందుకంటే ఈయన రామ్ గోపాల్ వర్మ టైప్ అన్నాడు మా దాంట్లో. నేనేమో ఓకే, బట్ నేను అనేది ఏంటంటే అన్న దాంట్లో కరెక్ట్. అట్లనే ఈరోజు అత్యధికమైన పబ్లిక్ అరుణాచలం వెళ్ళి, తిరువన్నమలై వెళ్ళి గిరి ప్రదక్షిణాలు చేస్తున్నట్టే కారణం చాగంటి కోటేశ్వర. ఇది కాదన్నా ఎవరు నేను చెప్తా. వాయులింగం ఉంది కదా, మీరు వాయులింగం దగ్గర ఒక అతను ఉంటాడు, అక్కడ ఆయన పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, అరుణాచలంలో అగ్నిలింగం. నేను అనేది ఏంటంటే ఆ తిరిగే క్రమంలో పరిక్రమ చేసే దగ్గర వాయులింగం అని ఒకటి ఉంటుంది. ఆ వాయులింగం పక్కన ఒక స్టాల్ ఉంటుంది, అంటే టీ ఉన్ను బిస్కెట్స్, తర్వాత కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు. అక్కడ దేవుడి ఫోటో ప్లేస్ లో చాగంటి కోటేశ్వరరావు గారి ఫోటో ఉంటుంది, మీరు కావాలంటే పోయినప్పుడు చూడండి. ఈయన ఎవరండి అన్న, ఈయన కోటేశ్వర్ అన్నాడు. ఆయన పేరు చాగంటి కోటేశ్వరరావు గారు అన్నాడు, ఆయన కనొస్తలేదు. ఆయన ఎవరండి? కోటేశ్వర్ అన్నాడు. కోటేశ్వర్ ఏంటిదండి? ఇస్ మై గాడ్ అన్నాడు ఆయన.
ఎందుకనంటే ఆయన చెప్పిండట మస్తు మంది వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణాలు చేస్తారు, మా వ్యాపారం బాగున్నది, ఆయన మాకు దేవుడు అని చెప్పిండు. సో అట్లా ఈరోజు గౌహతికి కూడా ఆ రకమైన పబ్లిక్ మూవ్మెంట్ అయ్యింది అంటే కూడా వాస్తవం. వారానికి ఒక ఫ్లైట్ ఉండేది, వాళ్ళ డైలీ ఫ్లైట్. అది 100% వేణుస్వామి అలా డౌట్ లేదు. మళ్ళీ చెప్తాను, నేను వేణుస్వామి శిష్యుడు కాదు, నేను ఆయన ఫ్యాన్ కాదు. వేణుస్వామి చెప్పమంటే నేను చెప్తలేదు. ఆయన నేను ఇప్పటి వరకు కలవలే, ఫ్యాన్ వేణుస్వామి ఆయన నేను కలవలే. కరెక్ట్. నేను చెప్తున్నా ఏంటంటే అది కొంత అనాలిసిస్ అండి. అంటే మార్కెట్ అనాలిసిస్ అని ఎట్లయితే ఉంటుందో జాతకంలో కూడా అనాలిసిస్ ఉంటుంది. అంటే గ్రహాల యొక్క పరస్పరమైనటువంటి ఇది కానివ్వండి, అతిచారాలు కానివ్వండి, లేదా కాంబినేషన్స్ కానీ, ఆ సంవత్సరం రాజు అయ్యేటువంటి విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా 100% చెప్పొచ్చు. అసలు పంచాంగ శ్రవణం అంటే అదే అండి. ఏ ధరలు పెరుగుతాయి, ఎప్పుడు ఏ రకమైన వర్షపాతాలు ఉంటాయి, భూమి సాంద్రత ఎట్లా తెలుసుకోవచ్చు, ఈ సంవత్సరం పంటలు ఏది వేస్తే రైతులు లాభపడగలుగుతారు, ఎలాంటి రోగాలు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి చెప్పడమే పంచాంగం అండి. అది ఆ టాపిక్ అంతా పోయి అది రాశిఫలాల మీద పంచాంగంగానే రాశిఫలాల కింద పోతాను. అసలు యాక్చువల్గా ఇదే వాస్తవంగా. కాకపోతే వారు చెప్పిన దాని ప్రకారం కానీ లేదా జ్యోతిష్ శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా కూడా ఏంటంటే రాహు అనేటువంటి వాడు శని స్థానంలో ఉన్నాడండి. ఒక మనిషిని భయపెట్టాలన్నా, ఒక ఆందోళనకు గురి చేయాలన్నా, మాయ చేయాలన్నా, లేకపోతే లేని దాని మీద ఆశపడగలగాలన్నా రాహు అండి ముఖ్యంగా. రాహు కుంభంలో ఉన్నాడు. రవి స్థానంలో కేతు ఉన్నాడు. కేతు చిత్రవర్ణుడు. రవి స్థానంలో కేతు ఉన్నాడు. ఈ అక్టోబర్ వరకు పరిస్థితి అదేనండి. ఏ రాజు సరైన నిర్ణయాలు తీసుకోరు. రాజు నేను అందుకే చెప్పాను, గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఈసారి ప్రతి రాజు వ్యతిరేకమే. ట్రంప్ ఎట్లా తిట్టుకుంటున్నారు, కొన్ని నిర్ణయాలు బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తలేదు. అట్లా ఈ రాజు ఆ రాజు అని కాదు, ఏ రాజైనా ఏ దేశపు రాజైనా సరే అండి ప్రజలతోటి వ్యతిరేకతను చూస్తాడు. ఎప్పటి వరకు? ఈ అక్టోబర్ వరకు, 2026 అక్టోబర్ వరకు పరిస్థితి అదే. ఎందుకంటే కేతువు సింహంలో ఉండడం వల్ల, అలాగే రాహు ఉండడం వల్ల కూడా అంతే. రాహు ఏం చేస్తాడంటే లొల్లి పెట్టించి పంచాయతీ చేసి కృత్రిమంగా ఒక దాన్ని లేవడతారు. ఒక యుద్ధాలు క్రియేట్ చేసి ఇక నా ఆయుధాలు అమ్ముకోమంటాడు ఒకడు కృత్రిమమైనటువంటి ఒక మెడికల్ చేసి వాడు ఒక మాఫియా తయారై వాడు మెడిసిన్స్ అమ్ముతాడు ఒకడు. ఓకేనా? బంగారం కూడా అంతే, స్టాక్ మార్కెట్ కూడా అంతే, జూదమే కదా అది కూడా అంతే. ఎవడో ఆడిచ్చేటోడు ఒకడు ఉంటాడు, ఆడిచ్చే దేశం ఉంటుంది, ఆడిచ్చేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇదంతా ఒక గ్రూపే, ఇష్టం వచ్చినట్టు ఉండదు. సో అలాగే గ్రహాల యొక్క అనాలిసిస్ ప్రకారం కూడా ఈ అక్టోబర్ వరకు పరిస్థితి అదే. ఒక పెళ్ళిళ్ళుంటే అత్యవసర పరిస్థితులు అయితే కొనుక్కోండి, కానీ లేకపోతే మాత్రం దయచేసి అక్టోబర్ వరకు బంగారం వెండి జోలికి అసలు కొనే పోకండి. అవునా? సూపర్. ఈ అక్టోబర్ వరకు అసలు ఆ జోలికే పోకండి. ఈ అత్యవసరం అంటే తప్పదు, పెళ్ళిళ్ళు తప్పదు కాబట్టి. అని అక్టోబర్ వరకు మాత్రం ఇది ఎప్పుడు ఏ అమాంతం అది 2 లక్షల లేదు, అమాంతం పడిపోయి మళ్ళీ 1,00,000, 10 లక్ష 20 బంగారం దొరుకుతా కూడా తెలియదు. అంత వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం అలా భ్రమలో కావాలి, మనం అట్లా భయపడాలి, మనం అట్లా లేకున్నా అప్పులు చేయాలి. ఎందుకంటే మన ఆలోచన విధానం అట్టుంటుంది. రాహు యొక్క లక్షణం శని స్థానంలో కుంభంలో రాహు రావడం వల్ల అలా జరుగుతుంది. సేమ్ ఇలాగే ప్రతి 18 ఏళ్ళకి ఒకసారి ఇలా జరుగుతుంది. ఎవ్రీ 18 years ఒకసారి కూడా ఇలాగే జరుగుతుంది. ఓకేనా? ఎగ్జాక్ట్లీ పాత 18 ఏళ్ల కింద కనుక మరి తీసుకున్నట్లయితే అప్పుడు దేని మీద మనం ఇబ్బంది పడ్డాం తెలుసా? ఎడ్యుకేషన్ మీద ఇబ్బంది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ పైసలు పెట్టి లక్షలు పెట్టి చదివించడం ఎప్పుడు బాగా ఇదేంటి అంటే 2026 నుంచి 18 ఏళ్ళు తీసేయండి, 18 years తీసేసేయండి, వెనుకకి వెళ్ళిపోండి మీరు, అప్పుడు చూసుకోండి. అట్లా ఎవరి 18 ఏళ్లకు రాహు ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎఫెక్ట్ కొట్టుకుంటూ పోతాడు మనిషి మీద. ఈసారి యుద్ధాల మీద, మనిషి యొక్క ఆధిపత్యం మీద, మన ఆలోచనల మీద, ఇలాంటి బంగారాల మీద పడుతుంది. అంటే మెటల్స్ మీద, నాట్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్, ఆల్ మెటల్స్. కాపర్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అవును గురుజీ. ఇప్పుడు అందరూ కూడా దశమహావిద్యలు ప్రాక్టీస్ చేస్తున్నారు బ్రహ్మాండంగా, గౌహతికి వెళ్తున్నారు. మీరేంటి అటువైపు ఆలోచన కూడా చేయలేదు? ఇంకా కూడా శివుడు హనుమంతుడు అని అంటున్నారు. మీరు అప్గ్రేడ్ అవ్వలేదా? వామాచారానికి నన్ను గౌహతికి వెళ్తే నేను అప్గ్రేడ్ అయినట్టు, వామాచారానికి అప్గ్రేడ్ అయినారు. అట్లా కాదండి.
పరిహార శాస్త్రంలో ఓకే. అత్యవసర పరిస్థితులలో, సంకటహరమైన పరిస్థితులలో ఎవరు ఏ రకమైన సహాయం చేయలేకపోతున్నో త్వరగా రిజల్ట్ రావడం కోసము ఈ దశమహావిద్యలకు సంబంధించిన పరిహార శాస్త్రం చెప్పబడ్డది ఓకే. జ్యోతిష్యంలో. ఓకే. నువ్వు ఒకటి నేను ఒకటి జ్యోతిష్యం చెప్పొద్దండి. 2+2 4 ఎక్కడైనా కూడా ఎవరైనా కానివ్వండి, మా గురువులైనా వారి గురువులైనా వారి గురువులైనా రాసిన శాస్త్రాన్ని అభ్యాసం చేసి కొంత రిసర్చ్ ఓరియంటెడ్ కొంత అనుభవాన్ని కలిపే చెప్పాలి. ఓకే. నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తా అంటే కుదరదు. ఓకే. అయితే ఇక తప్పదు అని అంటే మనం అది వేసుకోవాలండి. ఇప్పుడు స్టెరాయిడ్స్ ఉంటాయి. అవును. నేను ఇప్పుడు మాట్లాడితే నాకు కింద నెగిటివ్ కామెంట్స్ వస్తే నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఇస్తా అంటేనే మేము అనుకుంటాం పూలు వేసినా తీసుకోవాలి, రాళ్ళు వేసినా తీసుకోవాలని మేము డిసైడ్ అయ్యి ఇక్కడ కూర్చుంటాం. అంతే కదా. సో తిట్టుకుంటా కూడా కామెంట్స్ పెడతారేమో. ఒక విశేషం ఏంటంటే ఇంతవరకు మీ ఇంటర్వ్యూలకి 99% నెగిటివ్ కామెంట్ అయితే లేదు ఇంతవరకు. సార్ అది సంతోషం. సంతోషం. అయితే నేను ఏమన్నా అంటారేమో ఒక వర్గం నాకు తెలియదు. బట్ నేను అడ్వైస్ చెయ్యను, నేను ఆ జోలికి పోను. ఎవరైనా నా మాట వినదలుచుకుంటే నా వాళ్ళని కూడా నేను అటు పోవద్దండి అని చెప్తాను. ఎందుకంటే ఆ శక్తిని నువ్వు పిలిస్తే ఆ శక్తిని నిక్షిప్తం చేసుకోవడం కానీ ఆ శక్తిని గ్రహించుకోవడంత తేజస్సు శక్తి నీ దగ్గర ఉండదు. అధపాతాలకు పోతారు. ఎవడైనా దాని జోలికి పోయినోడు ఎవ్వడు దాన్ని హ్యాండిల్ చేయలేరు. మీరు ఎక్కడైనా తీసుకోండి, స్టెరాయిడ్ లెక్క అది. దశమహావిద్యలు స్టెరాయిడ్ లెక్క. తాత్కాలికంగా స్పాట్లో ఇమ్మీడియట్ రిజల్ట్ లెక్కనే అనిపిస్తుంది, తర్వాత అది నిన్నే తినేస్తుంది. అదొక ప్రాపర్ వేళ ఒక నియమనిష్టలతో కూడుకున్న ఉపాసన చేసేటోళ్ళకి తప్పితే ఎవరికైనా బెడిసి కొడుతుంది. ఇవాళ ఎగిసి పడతామేమో, ఇవాళ నా క్లయింట్స్కి రిజల్ట్స్ వచ్చిందనో, ఇవాళ మనని అడిగేటోడు ఎవడేందని అంటాడు. అది దెబ్బ కూడా నువ్వు తగలాల్సిందే, ఆ దెబ్బ కూడా ఎవడైనా అనుభవించాల్సిందే. దశమహావిద్యలతో గురించి మాట్లాడి వాడి గురించి పూజలు చేసే లిస్ట్ అవుట్ తయారు చేయండి. నేను నా మీద కోపం వచ్చినా మంచిదే కానీ జ్యోతిష్లో మీరే మస్తు మంది ఇంటర్వ్యూ చేసి వాళ్ళ లిస్ట్ అవుట్లు చేయండి. ఒక్కసారి వాళ్ళ లైఫ్లకు ఒక్కసారి తొంగి చూడండి. ఎక్కడ దాకా రైజ్ అవుతారు, మళ్ళీ ఎట్లా పడిపోతారు, ఎంత డిఫైమ్ అవుతారు, వాళ్ళ ఇంట్లో మరణాలు ఎట్లా జరుగుతున్నాయి, ఒక్కొక్కళ్ళ దీర్ఘకాలిక రోగాలతో క్యాన్సర్లతో ఎట్లా బాధపడుతున్నారు మీరు చెక్ చేయండి. ఇది ఆచరించిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చెప్పండి. ఇట్లా ఆచరించిన వాళ్ళు చెప్పండి. నేను లాస్ట్ టైం అంటే పర్సనల్గా చెప్తాను, పేర్లు చెప్పకుండా కొంచెం. లాస్ట్ ఇయర్ కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాడు, చెప్పాను పలానా మినిస్టర్ చేసుకున్నాడు, ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యండి. నేనన్నా ఎమ్మెల్యే మినిస్టర్ కాదు, వాడు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవడని చెప్పిన. ఎందుకు చెప్పిన నేను, నువ్వు అంత పవర్ తీసుకునే శక్తి నీ దగ్గర ఉండదు. ఎందుకంటే మనం అంత మంచి వాళ్ళం కాదు కాబట్టి. అందరం దొంగనా కొడుకులం, అందరం స్వార్థపరులమే. ఎవరికి ఏది నచ్చితే అది చేయడానికి ఇష్టం. అది ఎంత నియమ నిష్టలతో ఉండాలి. నేను ఆ జోలికి పోను, నేను ఎవరికి అడ్వైజ్ చెయ్యను. నమస్తే నేను ఇప్పటివరకు గౌహతి కూడా పోలే. ఒక్కసారి వెళ్తా చండీ హోమం ఒక్కసారి చేసుకొని వస్తాను. ఎందుకంటే నేను అష్టాదశ శక్తి పీఠాల యందు చండీ హోమం చేసుకోవాలనేది నా సంకల్పము. ఆ క్రమంలో ఒకసారి పోయేస్తా. తప్పితే నా ఏ క్లయింట్స్కి అడ్వైజ్ చేయ, నన్ను నమ్మే ఏ శిష్యుడికి నేను చెప్పలేదు, నేను ఒప్పుకోను. వాడు పోతా అంటే కూడా నేను పని కట్టుకొని ఒర్రిచ్చి నేను వాడిని మానిపిస్తా కానీ నేను ఒప్పుకోను. వాడొద్దండి. అంటే ఇప్పుడు ఒక మెడికల్గా నాలెడ్జ్ బాగున్నోడు స్టెరాయిడ్స్ వాడమని చెప్తాడా? వాడమని చెప్పాడు. అది తప్పది పరిస్థితులలో అయితే చెప్తాడు. అట్లనే ఇది కూడా వద్దండి. మన ఎందుకండి నిదానంగా ఎదుగుతూ వద్దన్నాడు ఎవడన్నా. ఇప్పుడు ఆన్ ఆఫ్ సడన్గా మనకు పనులు అయిపోవాలా, ఆన్ ఆఫ్ సడన్గా మన కంపెనీ గ్రో కావాలా, లేదా ఆన్ ఆఫ్ సడన్గా మన ఎమ్మెల్యేలం కావాలా, ఆన్ ఆఫ్ సడన్గా మినిస్టర్లం కావాలా? ఎందుకు? మన సామర్థ్యం ఒకటి ఉంటుంది, మన జాతకం కొంత సపోర్ట్ చేస్తుంది. నిదానంగా ఎదుగుదాం, తీరాలి. ఏమైనా కాలం కలిసి వచ్చేదాకా ఆగుదామండి. ఏదో ఆర్టిఫిషియల్గా బలాన్ని తెచ్చుకుందాం, ఓవర్ టర్న్ స్టైల్ అవుదామని ఏమైతుంది? నేను ఒక మాట చెప్తాను, నేను మీకు చెప్తున్నాను, తప్పర్థం చేసుకోవద్దు. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఆయన బీయింగ్ ఏ డైరెక్టర్, ఆయన కొంత దాన్ని ఏమంటారు, దాంట్లో సినిమాలో కూడా తను ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఒక డైరెక్టర్ పేరు చెప్పలేను, దయచేసి తప్పర్థం చేసుకోకండి. ఆయన ఒక సినిమా హిట్ అయింది, పలానా వాళ్ళు అయ్యగారు చెప్పాడు, నేను బగలాముఖి చేసుకున్నా, నేను చిన్న మస్తా చేసుకున్నా, మస్తు సక్సెస్ అయినా, నేను దగ్గర నా ప్రాఫిట్ నా మందమే, నాకు 7 కోట్ల రూపాయలు వచ్చినాయి, నాకు అట్లా ఇదని అన్నాడు. నేను అన్నా సరే మంచిదండి, ఇది ఇక్కడికి ఆపి 7 కోట్లన్నా దాచుకోండి కనీసం, లేదా ఇదన్నా నిలబెట్టుకోండి అని చెప్పిన. ఈరోజు వాడే 15 కోట్లకు లాస్ అయ్యి ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాడు. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన 2 సినిమాలు అవుట్, ఇవాడు కనీసం వాడు 7 కూడా తెలియదు.
పరాశకాలు అమ్మవార్లతో ఆడద్దు, అయ్యవార్లతో మీరు ఏమైనా చేసుకోండి. చేసుకోండి. అమ్మవార్లతో పిచ్చి పిచ్చి పరాశకాలను చేయొచ్చు. రైట్. ఎవ్వరు బాగుపడలేదు. ఏ ఒక్కరు కూడా దశమహావిద్యలు చేసిన వాళ్ళు లేదా గత 20 ఏళ్ళ నుంచో గత 10 ఏళ్ళ నుంచో ఎవరెవరైతే బాగా ఎత్తున చేసిన ఏ ఒక్కడు బాగుపడలేదు. అది తీసి కొడితే ఓర్చుకునే శక్తి కూడా మనకు లేదు. తాత్కాలికమైన లాభం కోసమే పోతున్నారు. ఉంటుంది, 100% ఎఫెక్ట్ ఉంటుంది. మీరు తట్టుకోలేకపోతే పోండి. రైట్. అది ఇదిగా నేను ఈ సమస్యలకు వెళ్ళి బయటపడాలండి, నాకు వేరే సోర్స్ కానీ వేరే అవకాశం లేదు అని అనుకోండి. అది ఒక సక్రమమైన మార్గంలో ఉన్న ఉపాసకుడు ద్వారా వెళ్ళండి. ఓకే. అట్లా ఇష్టం వచ్చినట్టు మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు నేను ఆడ పూజలు చేస్తే ఈడ పూజ చేస్తే ఈడ బలిలు చేస్తే అంటే కూడా నమ్మకం. సో కాబట్టి నేను వాటి జోలికి పోను. అదేమవుతుంది. రైట్. రైట్ గురించి ఫైనల్గా తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోవట్లేదు. ఎప్పుడు కోలుకుంటుంది? దానికి ఏమన్నా దిశ నిర్దేశం ఉందా? అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అండి. గతంతో పోలిస్తే కొంచెం బెటరే. అంటే ఆగస్టు నుంచి కనుక గమనించినట్లయితే, అంటే మొన్న ఆగస్టు నుంచి అయితే కొంచెం బెటర్గా మార్పులు వచ్చినాయి. బట్ పూర్తి స్థాయిలో అంటే ఒకప్పుడున్న విధంగా మంచిగా కలకల్లాడి అందరు కొనుక్కొని అందరి భయాందోళన ఇవన్నీ పోవాలి అని అంటే కనుక మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ నవంబర్ అండి. ఈ నవంబర్ అంటే అక్టోబర్ 2nd వీక్ 3rd వీక్ తర్వాత నుంచి నవంబర్ నుంచి కొంచెం అంటే యూజ్ అవుతుంది. అంటే ఇది 2 రకాలుగా చెప్పొచ్చు అండి. ఒకటి వ్యక్తిగతమైనటువంటి హారోస్కోప్ ని మనం తీసుకొని కూడా వాళ్ళకి చెప్పొచ్చు. బట్ రెండోది ఏంటంటే నేను చెప్పాను కదా, రాహు యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది సొసైటీ మీద. శని యొక్క ఇంపాక్ట్, రాహు యొక్క ఇంపాక్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఆ ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు. సో ఫైనల్ గా మా ప్రేక్షకులకి ఏదైనా అంటే చిన్న చిన్న సమస్యలకి, కష్టాలకి, కన్నీళ్ళకి ఏదైనా పరిహారాలు ఏమైనా చెప్తారా ఇంట్లో చేసుకోగలిగేవి? నేను ఒకటి చెప్తానండి. అంటే నేను అందరూ ఆచరించగలిగేది ఫస్ట్ అసలు జ్యోతిషం గురించి చెప్తున్నాను. దయచేసి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సమస్య చెప్పకండి. దయచేసి మీ సమస్యలు చెప్పకండి. మీరు ఖాళీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తను ఏం చెప్తాడో వినండి. ఆ చెప్పిన మ్యాచ్ అయితే వాడిని నమ్మండి, లేకపోతే దయచేసి వాడిని నమ్మకండి. ఎందుకంటే దొంగలు ఉంటారండి. మిమ్మల్ని అడుగుతారు, ఎందుకోసం వచ్చినావు అని అడుగుతారు. తిప్పి తిప్పి మళ్ళీ మీకే చెప్తారు. దయచేసి అలా నమ్మకండి. రెండవది, ఒక పూజను, జపము, వ్రతము, యాగము, యోగం ఏదన్నా కానివ్వండి, తలరాతను మార్చదు, తట్టుకునే శక్తినిస్తుంది, చెడు కొంత ప్రభావం తగ్గుతుంది. ఫస్ట్ అది మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. 2, జాతకం ఎందుకు చెప్పించుకోవాలంటే మన జాతకంలో ఉన్న బలం ఏంటి, బలహీనతలు ఏందో తెలుసుకోవాలి. దాని అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. అది జ్యోతిష్యం. ఓకేనా? అంతేగాని స్టార్లు తిప్పడం కోసం జ్యోతిష్యం కాదు. ఇది ఒకటి. రెండోది, పరిహారాల గురించి కనుక వచ్చినట్లయితే, ఉదాహరణకి ఎవరైనా ఏలినాడు శనితో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. 2 ఇప్పుడు ఒక ఉదాహరణ కంటే మీకు అంటే ఈజీగా అందరికీ కూడా సాధారణమైన వాళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. నేను ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇవ్వాలండి. నేను వాడికి 6 నెలల నుంచి వడ్డీ ఇవ్వట్లేదు. అట్లకెళ్ళి పోతున్నాడు. నేను చూసి చూడనంటే వెళ్ళిపోతా. నేను పిలవను వాడిని. ఎందుకు పిలవని తెలుసా? నేను పిలిచాను అనుకోండి, వాడు ఫస్ట్ ఈ 6 నెలల వడ్డీ ఇవ్వాలని తిడతాడు. రెండోది ఏం చేస్తాడు తెలుసా? ఈ 6 నెలల వడ్డీ పక్క పెట్టి నువ్వు నాకు అసలు పడేయమని వెళ్ళి పెడతాడు. నేను అతన్ని ఎప్పుడు కలుస్తానంటే, తను ఎవరు చెప్తే వింటారో వారిని పట్టుకుంటా. వారిని పట్టుకొని ఏం చేస్తా అంటే వారి దగ్గరికి పోతా. పోయి ఏం చేస్తా అంటే 3 నెలల వడ్డీ ఇచ్చి, జర ఏమనుకోకు, వీలు కాలేదు, మళ్ళీ ఒక 2-3 రోజులు మళ్ళీ ఒక 3 నెలల వడ్డీ తెచ్చి ఇచ్చేస్తా, మళ్ళీ తర్వాత నుంచి అప్ టు డేట్ వడ్డీ కడతా, జర నన్ను ఇబ్బంది పెట్టకని అడుగుతా. వాడు నన్ను గట్టిగా అనడు. ఎందుకు అడగానంటే నేను ఒకరిని పట్టకపోయినా, ఎందుకంటే ఆ వ్యక్తి చెప్తే ఇతను వింటాడు కాబట్టి ఏం చేస్తాడు, సరే గులుగుతాడు, ఏందా ఏం పద్ధతి ఇది, ఇంకట్లనే ఉంటుందా అది ఇదని అంటాడు. కానీ ఏం చేస్తాడు, ఇంకంతకంటే ఎక్కువ తిట్టకుండా ఉంటాడు. అలాగే ఒక గ్రహానికి అధిదేవత, ప్రత్యర్థి దేవతలు ఉంటారు. అలాగే ఒక శని భగవానుడితో ఇబ్బంది ఉంది, మీకు శనితోటి ఇబ్బంది కలుగుతుంది. ఏలినాడు శనో, అర్ధాష్టమ శనో, అష్టమ శనో నడుస్తుంది. చక్కగా ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదువుకోండి. ప్రతి 3 నెలలకు ఒకసారి హనుమంతుడికి ఆకు పూజ చేయించండి, అంటే చందనం పూజ చేయించుకోండి. ఈశ్వరార్చన చేసుకోండి. ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వీలైనప్పుడు మంచి అఘోర మహాపాశుపత హోమం చేసుకోండి. లేదా ఏదైనా ఒక శివాలయాన్ని దర్శించుకొని కొద్దిసేపట్లో అభిషేకం చేసుకుని రండి, సరిపోతుంది. అలాగే ఒకసారి శనికి జపం చేయించి దానం కూడా ఇవ్వండి, నల్ల నువ్వులు దానం కూడా ఇవ్వండి, సరిపోతుంది. దానికంత ఆగమాగం అయిపోయి 1,00,000 ఖర్చులు పెట్టి 6 రకరకాల హోమాలు చేయాల్సిన అవసరం లేదు.
ఓకే. రెండోది బృహస్పతి. ఎందుకంటే నేను నాలుగు గ్రహాల గురించి చెప్తా. ఎందుకంటే గోచారంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బృహస్పతి ఓకేనా. దత్తాత్రేయుడిని కానీ మీరు గణపతిని కానీ ఆరాధన చేయండి. బృహస్పతి బాగాలేనప్పుడు ఈ 2 దేవతలకు మీరు అర్చన చేసుకోండి. మంచిగా గణపతికి వెళ్ళండి, ఒక గరక పెట్టండి. మీరు మంచిగా దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి, ఏదైనా ఒక పాయసం అన్న నైవేద్యం పెట్టండి, సరిపోతుంది చాలు. కొంచెం అక్కడ స్పెండ్ చేసి రండి, అష్టోత్తరం చదువుకోండి. కేతు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. ఏ అమ్మవారి ఆరాధన చేసుకున్నా తప్పులేదు. కేతు గ్రహం బాగాలేదు, రాహు బాగాలేదనుకోండి, ఖచ్చితంగా దుర్గా అమ్మవారికి అష్టోత్తరం చదువుకోండి. దుర్గా అమ్మవారికి మంగళవారం నియమం పాటించండి. రాహు జపం చేసుకొని మినుములు దానం ఇచ్చుకోండి. అంతేగాని ఏ గ్రహ జపాలకు కూడా లక్షలకు పైసలు ఖర్చు అయ్యేది ఏది ఉండదండి. అది ఎదుటివాడి యొక్క మైండ్ని బట్టి, ఎదుటివాడి యొక్క వీక్నెస్ని బట్టి జ్యోతిష్యులు క్యాచ్ చేసుకుంటారు, కానీ ఏ పరిహారం లక్షలలో ఉండదండి. నేను కాలసర్పదోష నివారణ చేస్తానండి. నేను హైదరాబాద్లో ఛార్జ్ చేస్తేనే 50,000 ఛార్జ్ చేస్తా, వరంగల్ ఛార్జ్ చేస్తే 40,000-45,000 ఛార్జ్ చేస్తా. దానికి 1,00,000 జపం చేస్తాం. మళ్ళీ 3 బంగారు సర్పాలకు అభిషేకాలు చేసి హోమం కూడా ఉంటుంది. అది 12 to 14 days పడుతుంది. అంత దానికే తిప్పి కొడితే 50,000 తీసుకో, అన్ని రోజుల ప్రాసెస్కే. ఓకేనా. లక్షలు ఏ పూజలకు ఉండవు, వాటికి పెట్టొద్దు, అనవసరంగా మోసపోకండి. రెండవది ఇంకొక ముఖ్యమైన విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సెల్ఫ్గా కూడా కొన్ని విషయాలలో ఒక జ్యోతిష్యునైనా ఒక గ్రహాన్నైనా మనం ఒక బిలీఫ్గా మనం తీసుకోగలిగినప్పుడు ఒక వ్యక్తిని నమ్మకండి. ఫస్ట్ వ్యక్తిని నమ్మకండి. ఇతను నా బిడ్డ పెళ్ళికి సాయం చేస్తాడు, ఇతను రేపు నా కొడుకుకి సాయం చేస్తాడు, నా కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాడు, లేదా రేపు నేను ఇల్లు కట్టుకుంటే ఈయన నాకు సాయంగా నిలబడతాడు, వీడు నిలబడతాడు, వాడు నిలబడతాడు, ఆ దోస్తు నిలబడతాడు, ఏది నమ్మకండి. అలా నమ్మడం వల్ల నీ ఒరిజినాలిటీ కోల్పోతుంది. కరెక్ట్. సహాయం దొరికితే దాన్ని బోనస్గా తీసుకోండి. అంతే. సాయం కనుక వచ్చింది అనుకోండి, అది బోనస్గా తీసుకోండి. నాకు బిఎస్ గారు నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను కొంత వెలుగులోకి తీసుకొస్తాడు అని నేను నమ్ముతా. బిఎస్ గారు తీసుకోకుండా నేను జీవితంలో వెలుగులోకి రావద్దు అనే ఆలోచన విధానం అయితే నేనే డల్ అయిపోతాను. తప్పు కదా. అవునాగా. సో నా ఒరిజినాలిటీని నేను కోల్పోకుండా ఉండాలి. సో దీనికి కొంత మానసికమైన ధైర్యము, సపోర్టు అనుభవజ్ఞుడైనటువంటి జ్యోతిష్యుడు చెప్తాడు, నాన్న ఈ టైం ఇలా ఉంది, ఆచరించు, వ్యాపారం తగ్గించుకో, మోసపోయే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు వ్యాపారం పెట్టు, ఇంకో బ్రాంచ్ పెట్టు, అద్భుతంగా ఉంటుంది, టైం మంచిగా కలిసి వచ్చే టైం. ఇది జ్యోతిష్యం. రైట్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నమ్ముకోవాలి. ఏదైనా నేను చేయగలుగుతా, ఏదైనా నేను తట్టుకోగలుగుతా అని నిన్ను నువ్వు అనుకోలేనప్పుడు ఈ గ్రహాలు ఏం చేయవు, సుమన్ శర్మ ఏం చేయలేవు, మా వేణుస్వామి కూడా ఏం చేయలేదు, ఎవరైనా కానీ. సూపర్ గురుదేవా. థ్యాంక్ యూ ధన్యోస్మి. నిజంగా అంటే జ్యోతిష్యం కంటే కూడా మోటివేషన్ అనేది మీరు ఇచ్చారు చూడండి, అది చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ గురుదేవా. సో చూశారు కదా, ఇది డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. గురుగారు చెప్పిన విషయాలతో మీరు ఏకీభవిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే గురువు గారితోనే మీకు సమాధానం ఇప్పించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.